టీనేజ్ సాధించాలి అన్న ఇదే ఏజ్, వాళ్ళు నాశనం అయిపోవాలన్న ఇదే. చాలా మంది పేరెంట్స్ కున్న అపోహ ఏంటంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారండి, ముందోళ్ళండి, మన వల్ల కాదు. ఒక పేరెంట్కి టీనేజ్కి వచ్చిన తర్వాత పిల్లలకి ఒక చిన్న డైరెక్షన్లో తేడా వస్తుందండి అంతే. సో వాళ్ళు మన మాట వినకపోవడం అనేటువంటిది ఉండదు. సో వాళ్ళకి కావాల్సినటువంటి డైరెక్షన్ డిఫరెంట్ అవుతుంది. నిన్నటి వరకు ఉన్నటువంటి డైరెక్షన్ వేరే, ఇప్పుడు మారుతున్నటువంటి డైరెక్షన్ వేరే. పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే సార్, టీనేజ్ లో ఉన్న పిల్లలు వాళ్ళకి ఏమేమి కావాలి, మంచి క్లోత్స్ కావాలి, కాస్ట్లీ గ్యాడ్జెట్స్ కావాలి, ఐప్యాడ్, ఐబుక్, మ్యాక్ బుక్ ఇలాంటివి ఇచ్చేసాము, ఐఫోన్ కొని ఇచ్చేసాము, అన్నీ ఇచ్చారు కదా. మీరేం ఆశిస్తున్నారు? అప్పుడు రిటర్న్ ఇన్ టర్న్ పిల్లల నుంచి ఏం ఆశిస్తున్నారు? ఒక పేరెంట్గా ఏం ఆశిస్తారు మీరు చెప్పండి. ఫెసిలిటీస్ ఇచ్చాం కదా, పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి ర్యాంకులు కొట్టాలి, అందరికంటే డిఫరెంట్ గా మన పిల్లలు ఉండాలి కదా. ఎందుకు బాగా చదువుకోవాలి? నమస్తే, ప్రైమ్ నైన్ విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. టీనేజ్ ఈ ఏజ్ లో ఏదైనా సాధించవచ్చు, అలాగే ఏదైనా కోల్పోవడానికి కూడా అవకాశాలు ఈ ఏజ్ లోనే ఉంటాయి. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు అంటే పేరెంట్స్ కి గుండెల్లో భయం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. చాలా స్టబర్న్ గా ఉంటారు, మొండిగా ఉంటారు, వాళ్ళకి మనం చెప్పలేం, ఇలాంటి మాటలు చాలా సార్లు వింటూనే ఉంటాం. అయితే అలాంటి వాళ్ళని కూడా కంట్రోల్ చేయొచ్చు అని అంటున్నారు. మీ అందరికీ తెలిసిందే, మన పిల్లలు మన భవిష్యత్ అనే సిరీస్ చాలా సక్సెస్ఫుల్గా పేరెంట్స్కి పిల్లలకి కూడా చాలా అర్థమయ్యేటట్టు సుబ్బారావు గారు ఒక మహత్కరమైనటువంటి ఒక కార్యక్రమాన్ని మీ అందరికీ తీసుకొని వచ్చారు. సో ఈ నేపథ్యంలోనే ఈ సిరీస్లో 4th ఎపిసోడ్లోకి మనం అడుగు పెట్టేశాము. దాంట్లో ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ ఏదైనా ఉంది అని అంటే అది టీనేజ్. ఈ ఏజ్లో ఎవరైనా ఎన్నైనా సాధించవచ్చు, అలాగే వారి జీవితాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టి ముందుకు సాగించడానికి అవకాశాలు ఉంటాయి, అలాగే జీవితాన్ని నాశనం చేసుకోవాలన్నా ఇదే ప్రాథమికమైన స్టేజ్. సో ఆ స్టేజ్కి సంబంధించి పిల్లలు ఎలా ఉంటారు, పేరెంట్స్ వారిని ఎలా కంట్రోల్ చేయాలి, ఇలాంటి ప్రశ్న సమాధానాలైన టాస్క్ అయితే ఇప్పుడు ఉంటుంది ఎన్బి సుబ్బారావు గారితో. మీ అందరికీ తెలుసు, ఆయన మంచి ఆథర్, అలాగే మంచి ఎడ్యుకేషన్ గైడర్, మెంటర్, నాలెడ్జ్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. చాలా విషయాల మీద చాలా అనర్గళంగా మంచి మంచి ఎపిసోడ్స్ చేశారు. అందులో భాగంగా మనం 4th ఎపిసోడ్లోనికి వచ్చేసాం కాబట్టి ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. సో ఎవరు కూడా వేస్ట్ చేసుకోవచ్చు, కీప్ వాచింగ్. సో సుబ్బారావు గారు మనతో పాటు ఉన్నారు. హియర్ వి గో. నమస్కారం అండి. నమస్తే అండి. సో వెల్కమ్ టు సిరీస్ నెంబర్ 4. సక్సెస్ఫుల్ గా ముందుకు సాగిపోతోంది. ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా దాన్ని ఆదరిస్తూ ఉన్నారు. సో టీనేజ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఒక మహత్తరమైనటువంటి చాలా చాలా స్టేజ్. సాధించాలి అన్న ఇదే ఏజ్, వాళ్ళు నాశనం అయిపోవాలన్నా ఇదే. కరెక్ట్. సో చెప్పండి, చాలా మంది పేరెంట్స్ కున్న అపోహ ఏంటంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారండి, మనం చెప్పలేము, వినరు, ముండోళ్ళండి, మన వల్ల కాదు. దీనికి మీరు ఏమంటారు? ఇది ఎప్పుడు కూడా ఒక పేరెంట్కి టీనేజ్కి వచ్చిన తర్వాత పిల్లలకి ఒక చిన్న డైరెక్షన్లో తేడా వస్తుందండి అంతే. సో వాళ్ళు మన మాట వినకపోవడం అనేటువంటిది ఉండదు. సో వాళ్ళకి కావాల్సినటువంటి డైరెక్షన్ డిఫరెంట్ అవుతుంది. నిన్నటి వరకు ఉన్నటువంటి డైరెక్షన్ వేరే, ఇప్పుడు మారుతున్నటువంటి డైరెక్షన్ వేరే. ఏంటి ఇక్కడ డిఫరెన్స్ ఏమిటంటే, నిన్నటి వరకు మీరు చెప్పింది చాలా జాగ్రత్తగా విని పూర్తిగా దాని మీదే డిపెండ్ అయ్యి దాన్నే నమ్మి నడిచినటువంటి పిల్లలు ఇక నుంచి ఒక ఇండిపెండెంట్ దిశగా ఎదగాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి సమయం. సో ఆ ఇండిపెండెంట్గా ఎదిగేటువంటి క్రమంలో వాళ్ళకున్నటువంటి ఇంట్రెస్ట్లు, వాళ్ళకున్నటువంటి ఆలోచనలు, వాళ్ళు బయట చూసేటువంటి విషయాలు ఏదైతే ఉందో దాని మీద ఆసక్తితో వాళ్ళ యొక్క బ్రెయిన్ డెవలప్ అవుతూ వాళ్ళ యొక్క ఆలోచన విధానం డెవలప్ అయ్యేటువంటి అతి ముఖ్యమైనటువంటి స్టేజ్. సో ఈ డెవలప్ అయ్యేటువంటి స్టేజ్లో మనం ఎప్పుడు వినట్లేదని పేరెంట్స్ కొంతమంది ఎప్పుడు అనుకుంటారు అంటే, మీకున్నటువంటి నమ్మకాలకి డిఫరెంట్గా వీళ్ళు మాట్లాడుతునేటప్పుడు, డిఫరెంట్గా వీళ్ళ ఆలోచన మొదలుపెట్టినప్పుడు వీళ్ళ మాట వినట్లేదు అనేటువంటి ఒక అపోహకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తుంటా, టీనేజ్ అనేటువంటి టైంలో పేరెంట్స్ ఇచ్చేటువంటి శ్రద్ధ, పేరెంట్స్ ఇచ్చేటువంటి గైడెన్సు, పేరెంట్స్ వాళ్ళలో తెచ్చుకోవాల్సినటువంటి మార్పు, ఈ విషయాలలో జాగ్రత్త పాటిస్తేనండి లైఫ్ లాంగ్ ఎక్సలెన్స్ ఉంటుంది. లైఫ్ లాంగ్ రిలేషన్ ఎక్సలెన్స్ ఆ పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ 5 నుంచి 6 సంవత్సరాలు మనం టైం పెట్టలేదో, మనం అనుకున్నట్టుగా జరగలేదని, మనలో ఉన్నటువంటి లోపం, మనలో ఉన్నటువంటి కోపం, మనలో ఉన్నటువంటి అసహనం, ఇవన్నీ బయటికి
ఆలోచన లేకుండా బయటకొస్తే, లేదా అథారిటేటివ్‌గా బయటకొస్తే, దెన్ దెర్ ఈస్ ఎ బిగ్ ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్ ఏ స్థాయికి వెళ్తుంది అంటే, ఈ రోజున నేను కొన్ని విషయాలు మీ ముందు చెప్పలేను. పేరెంట్స్‌కి, పిల్లలకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ప్రస్తుతం ఏది బాగా వెల్ సెటిల్డ్‌గా ఉన్నటువంటి ఫ్యామిలీస్‌లో, మంచిగా ఇన్‌కమ్ సోర్సెస్ ఉన్నటువంటి ఫ్యామిలీస్‌లో, మంచి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పేరెంట్స్‌కి ఉన్నటువంటి ఫ్యామిలీస్‌లో వస్తున్నటువంటి గ్యాప్ ఎంత అంటే, ఎంత చెప్పినా తక్కువే. సుమారుగా ఒక 70-85% ఇళ్లల్లో పేరెంట్స్‌కి, పిల్లలకి టీనేజ్‌లో, అంటే నేను ఇందాక చెప్పాను చూసారా, ఆ చిన్ని విషయాల్లో ఒకే ఒకటి ఏమిటంటే, పేరెంట్స్‌లో మనం ఈ సిట్యుయేషన్ నుంచి మనం ఏం నేర్చుకుందామో, మనలో ఉన్నటువంటి లోపం, మనలో ఉన్న కోపం గానీ, అసహనం గానీ, మనం అనుకున్నదే వాడు చేయాలనేటువంటి దాంట్లో ఆ చిన్న ఫ్రిక్షన్ ఉంటుంది. సో, ఆ ఫ్రిక్షన్‌ని మనం లాజికల్‌గా మన ఆలోచన మొదలుపెట్టినప్పుడు, వాడు కోణంలో నుంచి మనం చూసినప్పుడు, మనం చెప్తున్నటువంటి పాయింట్‌లో, వాడు చెప్తున్నటువంటి పాయింట్, ఈ రెండింటిని ఒక బ్రిడ్జ్ తీసుకురాగలిగేటువంటి ఆ సమయం మనం చేసుకోకపోతే, ఇప్పుడు వచ్చేటువంటి సమస్యలు చాలా దారుణంగా ఉంటాయి. బట్ నేను ఎప్పుడూ చెప్పేటువంటిది, పిల్లల వైపు నుంచి ఎప్పుడు ప్రాబ్లం ఉండదండి. ఎప్పుడూ కూడా సిస్టమ్ ప్రాబ్లం ఉంటుంది. అది మీరు ఆ ఫ్యామిలీ ఎకో సిస్టమ్ కానివ్వండి, స్కూల్ ఎకో సిస్టమ్ కానివ్వండి, ఓవరాల్‌గా సొసైటల్ ఎకో సిస్టమ్ కానివ్వండి. సో, ఈ ఎకో సిస్టమ్ మాత్రమే పిల్లల మీద అత్యంత ప్రభావాన్ని చూపుతాయి. సో, కాబట్టి పిల్లలు ఒక స్టేజ్ వచ్చేంత వరకు వాళ్ళ యొక్క తప్పు అనేటువంటిది నేను అసలు అంగీకరించను. రైట్. సో, అది మనకు నచ్చినట్టుగా జరిగినప్పుడు మనం ఏ విధంగా ఎకో సిస్టమ్‌ను సరిచేసామో, తద్వారా పేషెన్స్‌తో పిల్లల్ని మార్చడానికి ఏ విధంగా మనం చేసేటువంటి స్టెప్స్ ఉన్నాయనేటువంటి దాని మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అది ముఖ్యమైనటువంటి విషయం. ఓకే. రైట్. అయితే ఇప్పుడు పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే సార్, టీనేజ్‌లో ఉన్న పిల్లలు, వాళ్ళకి ఏమేం కావాలి? మంచి క్లోత్స్ కావాలి, కాస్ట్లీ గ్యాడ్జెట్స్ కావాలి, ఐప్యాడు, ఐబుక్, మ్యాక్‌బుక్ ఇలాంటివి ఇచ్చేసాము, ఐఫోన్ కొనిచ్చేసాము. తర్వాత మార్క్స్ కూడా బానే వస్తున్నాయి. ప్రాజెక్ట్స్ కూడా సక్సెస్‌ఫుల్‌గా చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం కదా! చాల్లే అని చెప్పి ఇంకా పట్టించుకోరు. ఇది మంచి విషయమే అంటారా? లేదంటే ఇంకేమన్నా స్పెషల్‌గా ట్రీట్ చేయాలంటారా అలాంటి వాళ్ళని? ఇప్పుడు ఇది అన్నీ ఇచ్చారు గదా! మీరేం ఆశిస్తున్నారు అప్పుడు? రిటర్న్ ఇన్ టర్న్ పిల్లల నుంచి ఏం ఆశిస్తున్నారు? ఒక పేరెంట్‌గా ఏం ఆశిస్తారు మీరు చెప్పండి? ఇప్పుడు మనం అన్నీ ఇచ్చాము ఈ పిల్లలకి. పిల్లల నుంచి రిటర్న్ ఏం ఆశిస్తారు ఒక పేరెంట్? ఒక సాధారణమైనటువంటి పేరెంట్. పేరెంట్స్ ఏమన్నా ఆలోచిస్తారంటే, ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చాం కదా, పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి ర్యాంకులు కొట్టాలి, అందరికంటే డిఫరెంట్‌గా మన పిల్లలు ఉండాలి కదా. ఎందుకు బాగా చదువుకోవాలి? మిమ్మల్ని క్వశ్చన్స్ వేస్తాను. భవిష్యత్తు బాగుండాలి. భవిష్యత్తు బాగోవటం అంటే పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకూడదు, వాళ్ళంతటి వాళ్ళు ఏదైనా సో, చేసుకోగలిగేటట్టు ఉండాలి. ఇక్కడే కొంచెం జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటిది. మీరన్నీ ఇచ్చారు. రైట్. సో, మీరేమిటంటే వాడు కష్టపడాలి అంటున్నారు. బాగా చదువుకోవాలి. ఎందుకు చదువుకోవాలి అంటే మంచి భవిష్యత్తు కావాలి అని. వాడు ఆల్రెడీ మంచి భవిష్యత్తులో ఉన్నాడు. వాడికి ఎక్కడ ఏ లోపం జరుగుతుంది? చాలా చాలా కంఫర్టబుల్ జర్నీలో ఉన్నాడు. బాగా కంఫర్టబుల్‌గా జర్నీలో ఉన్నటువంటి వాడికి మీరు ఒక మంచి గొప్ప లైఫ్ అంటే ఆ మోటివేషన్, ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తది చెప్పండి? ఒక ఆకలిగా ఉన్నటువంటి వాడికి ఒక మంచి బిర్యానీ ప్యాకెట్ పట్టుకెళ్తే అదొక అమృతంలాగా కనిపిస్తుంది. మీరు దేవతలా కనిపిస్తారు కదా. సో, ఇప్పుడు అదే ఆల్రెడీ తిన్నవాడికి మీరు పట్టుకెళ్ళి తాజ్ నుంచి తీసుకొచ్చాను, పార్క్ హయత్ నుంచి తీసుకొచ్చాను, లేకపోతే ఇంకో చోట నుంచి తీసుకొచ్చాను, ఇంకొక స్పెషల్‌ది తీసుకొచ్చాను అంటే వాడికి ఏమి ఉపయోగం ఉంటుంది? వాడు దాన్ని ఎందుకు వాల్యూ చేస్తాడు? మీరు ఇంత ఆతృతగా, ఎంతో ప్రేమగా తీసుకొచ్చి ముందు పెడితే వాడు కొంచెం అలాకెళ్ళి వదిలేస్తాడు. మరి ఇప్పుడు ఇక్కడికి ప్రాబ్లం ఎక్కడుందంటారు కదా. సో, అంటే ఇక్కడ ఏమవుతుందంటే, మనం వాడు సిన్సియర్‌గా ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తాము, వాడు సీరియస్‌గా ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తాము, వాడు హార్డ్ వర్క్ చేయాలని ఎక్స్‌పెక్ట్ చేస్తాము. మరి ఇవన్నీ ఎందుకు చేస్తాం? మనం ఏం సాధించడం కోసం ఇది కావాలి ఇప్పుడు నాకు? నేను ఎప్పుడూ చెప్తుంటాను చూసారా, మన హైదరాబాద్ సిటీలో బాగా కష్టపడి సిటీ బస్సుల కోసం గంటల తరబడి వెయిట్ చేసి, వచ్చిన బస్సులో ఏలాడుతూ వెళ్ళి అలాగ గడిపినటువంటి జీవితానికి ఒక 2 వీలర్ కొనుక్కుంటే దాని వాల్యూ తెలుస్తుంది. ఈ ట్రాఫిక్‌లో 2 వీలర్‌తో ఈ పొగల్లో ఇదంతా ఇదయిన తర్వాత ఒక కారు కొనుక్కుంటే అప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది
కదండీ! అవును. సో, అంటే ఇక్కడ ఈ వ్యక్తికి ఏమవుతుందంటే ఒక మోటివేషన్ ఉంది. ఆ కష్టాన్ని చూసారు. కష్టాన్ని చూసినప్పుడు దీనికి మించి నేను కొంచెం బెటర్‌గా ఉండాలి అనుకునేటప్పుడు, ఆ బెటర్‌మెంట్ కోసం చేసేటువంటి ప్రయాణం ఏదైతే ఉంటుందో, అక్కడ ఒక మోటివేషన్, ఇంట్రిన్సిక్ మోటివేషన్ పిల్లలకొస్తుంది. హ్మ్. ఎప్పుడైతే ఆ మోటివేషన్ ఉందో అప్పుడు వాళ్ళు చేయగలుగుతారు. అవును. మీరు ఆ బెటర్‌మెంట్ అనేటువంటిది ఆల్రెడీ బెటర్‌మెంట్‌లో మీరున్నప్పుడు, సో, దాన్ని మనం చూడలేనప్పుడు ఇంకా ఫ్యాన్సీగా చెప్పమంటారా? పేరెంట్స్ హ్మ్. ఏం చెప్తారు? నేను చిన్నప్పుడు చాలా కష్టపడ్డాను. మా పిల్లలు కష్టపడకూడదు. అవును. రైట్? చెప్పేవాళ్ళు అవును. ఎంతమంది ఉంటారంటారు? అందరూ అదే ఎంతో మంది చెప్తారు. ఉంటారు. సో, మరి కష్టపడాలనుకుంటే రేపొద్దుట ఇందులో కూడా వాడు కష్టపడడు. వాడికి తెలీదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటేనండి, నేను కష్టపడినట్టుగా మా పిల్లలు కష్టపడకూడదు అంటే, వాళ్ళు పడినటువంటి ఆ ఫిజికల్ హార్డ్ వర్క్ అవసరం లేదిప్పుడు. అవును. మారినటువంటి పరిస్థితుల్లో. హ్మ్. నేను చిన్నప్పుడు సైకిల్ మీద వెళ్ళాను. లేదా అంతకు ముందు వాళ్ళు నడిచి వెళ్ళాము. 5 కొన్ని కిలోమీటర్లు, 6 కిలోమీటర్ల కిలోమీటర్లు, 10 దూరం. కిలోమీటర్లు నడుచుకుని స్కూలుకి వెళ్ళామంటే ఇప్పుడు అవసరం లేదు. నీ చుట్టుపక్కన వితిన్ కిలోమీటర్‌లోనే స్కూల్ ఉంది. నువ్వు 10 అవునవును. పక్కనున్న అప్పుడు స్కూల్‌ని వేరు. వదిలేసి 10 కిలోమీటర్లు పంపాల్సిన పని పని లేదు. లేదు. అవును. రైట్. అది అవసరం లేదు. కానీ ఇక్కడ పడాల్సినటువంటి కష్టం అక్కడ పడాలి, కష్టపడాలి అంటే ఎవ్వరైనా చూడండి, ఏ వ్యక్తి అయినా ఒక రాజకీయ నాయకుడి దగ్గర నుంచి ఒక సాధారణ వ్యక్తి వరకు కష్టపడాలి అంటే ఏంటి వాళ్ళకి ఒక మోటివేషన్. ఆయన పవర్ నిలుపుకోవడానికి కష్టపడాలి. ఆయన వెనకాల ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు, ఆయన వెనకాల ఉన్నటువంటి వేల మంది జీవితాలు ప్రభావితం అవుతాయని బాగా నమ్మినటువంటి వ్యక్తి నేను మరలా అధికారంలో ఉండాలని మోటివేషన్ హ్మ్. ఉంటుంది. లేదు ఒక అవినీతి నాయకుడైతే ఇంత సంపాదించాలనేటువంటి ఒక పాజిటివ్ అని ఒకటి పక్కన ఏదో పెట్టండి. ఉంటుంది. రైట్. అవును. సో, ఇప్పుడు అదే రోడ్ వెండర్ ఉన్నట్లయితే, రోడ్డు పక్కన కూరగాయలు అమ్మేటువంటి లేకపోతే అమ్ముకునేటువంటి ఒక వ్యక్తి ఉన్నట్లయితే, సాయంత్రం అయ్యేటప్పటికి నాకు ఫుడ్ తినాలి, నేను తినాలి అనేటువంటిది, నా కుటుంబానికి ఫీడ్ చేయాలి అనేటువంటి ఒక మోటివేషన్ ఇంటెన్షన్ ఉంటుంది. ఉంటుంది. అవును. కదా! సో, అంటే ఇవన్నీ కూడా వీళ్ళకి ఒక రకమైనటువంటిది ఉంది. అవును. ఇది సాధించాలి. సాయంత్రం అయినప్పటికి నా మీద డిపెండ్ అయిన ముగ్గురు, నలుగురికి నేను భోజనం పెట్టాలి. నా మీద డిపెండ్ అయినటువంటి ఆ ప్యూర్ లవ్ ఏదైతే ఉంటుందో, అతని కష్టం ఎంతైనా సరే ఈవినింగ్ ఎళ్ళేటప్పటికి అతనికి సంతోషాన్ని ఇస్తుంది. అలాగే నేను ఇందాక చెప్పిన హైయెస్ట్ ఎగ్జాంపుల్ హ్మ్. రాజకీయ నాయకుడు హ్మ్. కానివ్వండి. ఇప్పుడు మనం పిల్లల విషయంలో మనం అన్నీ ఇస్తాము. మీరన్నట్టుగా ఐప్యాడ్ ఇస్తాము, మ్యాక్‌బుక్ ఇస్తాము. రైట్. కావాల్సిందల్లా ఇస్తాము. చిటికెలో కావాల్సిందొస్తుంది. నీకు కావాల్సిన బట్టలొస్తాయి. నీకు కావాల్సినటువంటి సౌకర్యాలొస్తాయి. నువ్వు అనుకున్నదొస్తుంది. అమ్మ వండింది నచ్చకపోతే అది పక్కకి గంటేసి 5 నిమిషాల్లో నీకు కావాల్సిన ఆర్డర్ ఫుడ్ పెట్టుకుంది. వస్తుంది. మరి ఇవన్నీ క్షణాల మీద జరిగిపోతున్నటువంటి ప్రపంచంలో, ఆ విధంగా పెంచుతున్నటువంటి ప్రయాణంలో మీరు ఆ పిల్లల నుంచి కష్టాన్ని ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు? దానికి సంబంధించినటువంటి ఆలోచన విధానాన్ని రైట్ వేలో ఇన్కల్కేట్ చేయకుండా, ఆ పిల్లలు అలా ఉన్నారని నిందించడం ఎంతవరకు భావ్యం? రైట్. సో, మరి కానీ వీళ్ళలో మనం కొంతమంది ఉండరా? కొంతమంది వాళ్ళ పని వాళ్ళు చేసుకుని నిజాయితీగా ఉండేటువంటి వాళ్ళు ఉండరా? కష్టపడేటువంటి వాళ్ళు ఉండరా? రెస్పాన్సిబుల్‌గా ఉండేటువంటి వాళ్ళు ఉండరా? అంటే ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళ పర్సెంట్ చాలా సిగ్నిఫికెంట్‌గా చాలా తక్కువుంటుంది. హ్మ్. రైట్? యెస్. నేను చాలా మందిని స్టడీ చేస్తుంటాను. అంటే నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, వందల ఎగ్జాంపుల్స్. ఒకటి 2, 3 చెప్తాను మీకు. ఒక పిల్లవాడు రోజు గూడా జస్ట్ 11థ్ చదివేటువంటి పిల్లవాడు. బాగా అంటే నాకు చాలా ఆసక్తి. హ్మ్. ఎక్కడ ఆసక్తి ఏమిటంటే, ఆ పిల్లల్లో ఆ మోటివేషన్ ఎందుకొచ్చింది? ఆ హ్మ్. సిన్సియారిటీ ఎందుకొచ్చింది? ఆ కష్టపడే తత్వం ఎందుకొచ్చింది? అనేటువంటిది ఆ కాజింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి చూసారా? రూట్ కాజ్ అనేది అది చాలా చాలా నాకు చాలా చాలా ఇంట్రెస్ట్. అందుకే నేను రోడ్డు మీద వెళ్తున్న కొంతమంది పిల్లల విషయంలో అంటే వాళ్ళు ప్రవర్తించేటువంటి తీరు కానివ్వండి, రోజు మనం చూసేటువంటి హ్మ్. సందర్భంలో ఒక 2, 3 రోజులు అయ్యేటప్పటికి 2 పాజిటివ్, నెగెటివ్ ఇద్దరితోనే నేను మాట్లాడతా. హ్మ్. అంటే ఒక శ్రద్ధగా, డిసిప్లిన్‌గా ఉన్న పిల్లవాడితోనే మాట్లాడతాను. లేదు చాలా ఎరాటిక్‌గా ఉన్నటువంటి పిల్లవాడితోని ఇద్దరితోని అదే ప్రాంతం నేను మాట్లాడతా. ఇప్పుడు గాని మనకు తెలియదు. ఒక ఎగ్జాంపుల్ ఏమిటంటే ఆ పేరెంట్స్ చాలా వెల్ ఎడ్యుకేటెడ్. హ్మ్. చాలా ఫ్రీక్వెంట్‌గా ఫాదర్ అయితే అబ్రాడ్‌లో ఉంటూ ఫ్రీక్వెంట్‌గా తిరుగుతూ వస్తూ ఉంటారు. అంటే ఇంకా పర్టిక్యులర్‌లీ వాళ్ళు అంటే మనం అనుకున్నటువంటి ఏదైతే ఉన్నాయో ప్రతీది అతని చుట్టూ ఉన్నాయి. వెల్ రైట్? సెటిల్డ్ వెల్ ఫ్యామిలీ. సెటిల్డ్ హ్మ్. ఫ్యామిలీ. ఎక్స్‌ట్రీమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే మనం ఎక్కువ శాతం ఎళ్ళున్నారు కదా! సో, వీళ్ళలో ఈ అబ్బాయి ఏమిటంటేనండి ఇంటర్మీడియేట్ చదువుతున్నాడు. 11థ్ చదువుతున్నాడు. 11థ్ చదువుతున్నటువంటి పిల్లవాడు అంటే ఉదయం హ్మ్. చక్కగా ఒకరోజు రన్నింగ్ చేస్తాడు. ఒకరోజు స్విమ్మింగ్ చేస్తాడు. ఒకరోజు జిమ్‌కెళ్ళి కొంత యాక్టివిటీ చేస్తాడు. టెన్షన్‌గా 6:30 కల్లా చేస్తాడు. అలాగే మరలా స్కూల్‌కెళ్ళే టైంలో కూడా నేను అబ్జర్వ్ చేస్తే ఏ రోజుకి ఆ రోజు అంటే ఆదరా బాదరా లేకుండా చాలా స్ట్రక్చర్డ్‌గా, చాలా కాన్ఫిడెంట్‌గా వెళ్తాడు. కొంతమంది చూడండి తలదు ఆ! తల అప్పుడే తుడుచుకోరు లేసొచ్చినట్టు. పరుగున వెళ్ళిపోతూ ఉంటారు. అవును. సో, చాలా స్ట్రక్చర్డ్‌గా వెళ్తాడు. నేను చాలా రోజుల పాటు చూసా. చూసిన తర్వాత అడిగితే
అప్పుడు తెలిసిందంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇవన్నీ నాకు ఆ తర్వాత అర్థమైంది. నాన్న నీకు ఒకటే అడిగిన, నాన్న నువ్వు ఇంత స్ట్రక్చర్డ్‌గా చేస్తున్నావు, నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నా. నీకు ఇంపార్టెంట్ ఆ కాజింగ్ ఎలిమెంట్ ఏమిటి అని అడిగినప్పుడు నేనెప్పుడూ నమ్మే పాయింట్ చెప్పాడు అతను. ఏమిటంటే, సార్ నేను ఉదయాన్నే లేచినప్పుడు ఈరోజు నిన్నటికన్నా కొంచెం బెటర్‌గా చేస్తే, రన్నింగ్ చేస్తున్నాను, కొంత స్పీడ్‌గా చేశాను, లేకపోతే కొంత ఎక్కువ రన్ చేశాను, రైట్? లేదా స్విమ్ చేశాను, ఏదైనా కానివ్వండి. అతను చేసిన యాక్టివిటీలో చిన్న ఇంప్రూవ్‌మెంట్ కోసం ట్రై చేసినప్పుడు ఐ ఫీల్ ఓకే. కంప్లీట్లీ గ్రేట్ అంటే పర్టికులర్లీ ఎట్ ద మార్నింగ్ అనేటువంటిది చెప్పడం జరిగింది. సో ఆ విధంగా అతను చేసేటువంటి ప్రతి పనిలో ఆ చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ నాకు చాలా హ్యాపీని ఇస్తాయండి. సో అందుకనే ఏ రోజుకి ఆ రోజు నేను చేయటానికి డే బై డే. ప్రయత్నిస్తుంటాను అనేటువంటిది. ఓకే. సో అంటే మనం మంచి చాలా ఎగ్జాంపుల్. అంటే వందలు వేల మందిని చూస్తే ఇందులో కొంతమంది పిల్లలు ఉంటారు. ఆ కొంతమందిని మోటివేట్ చేసేది మరలా ఇదే. ఆ! సో అందుకే ఇక్కడే నేనేమంటుంటానంటే ఆ రెస్పాన్సిబిలిటీ అంటే ఆ పిల్లలకి ఎప్పుడైతే వాళ్ళ డే మీద వాళ్ళ యాక్టివిటీ మీద రెస్పాన్సిబిలిటీ బయటకు వచ్చిందో ఆటోమేటిక్గా వాళ్ళ జీవితం మోర్ బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బ్రహ్మాండంగా ఉంటుంది. నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ కానివ్వండి, ఇంకొకటి కాదు. వాళ్ళు అడ్జస్ట్ చేసుకునేటువంటి విధానం, వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో ప్రవర్తించేటువంటి విధానం, వాళ్ళకి ఇచ్చేటువంటి వాల్యూ, వీళ్ళు మార్చుకునేటువంటి విధానం, ఇవన్నీ కూడా ఏమిటంటే చాలా స్ట్రక్చర్డ్గా చాలా బ్యూటిఫుల్గా తయారు చేస్తుంది. వాళ్ళకి ఛాలెంజెస్ రావంటే ఛాలెంజెస్ వస్తాయి, జీవితంలో ఛాలెంజెస్ రాకుండా ఎవరికి ఉంటాయి, బట్ ఆ రిసీవ్ చేసుకునేటువంటి విధానం అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొకటి పెద్ద ప్లా ఏమిటంటే మా పిల్లలకి కష్టం రాకూడదు, ఏ రైట్? కష్టం ఏ రాకుండా కష్టం చూసుకోవాలి. లేకుండా సుఖంగా ఉండాలి. లేదా పిల్లల్ని కూడా అలాగే తయారు చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఏదైనా దేవుని నమ్మేటువంటి వాళ్ళు ఉంటే దేవుడికి దండం పెట్టుకుంటే, సో నాకు ఏ కష్టం రాకుండా ఉండాలి, రైట్? ఇదే సో మొక్కుతారు. కానీ బట్ కంప్లీట్లీ అది సృష్టికి విరుద్ధం కదండి. అవును. ఏ వ్యక్తికైనా కష్టం రాకుండా ఎలా ఉంటుంది? దట్స్ అ పార్ట్ ఆఫ్ అంటే బోత్, లైఫ్. రెండూ కూడా ఉంటాయి. కష్టం సుఖం రెండూ పార్ట్ ఆఫ్ ఇట్ కదా. అబ్సల్యూట్లీ రాంగే కదా అది. అవును. అంటే ఇక్కడ ఏమిటంటే ఏదొచ్చినా దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి మనకు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఎప్పుడైతే నేను ఇందాక అన్నది అది, సో ఆ స్ట్రక్చర్గా ఉన్నటువంటి వాళ్ళు ఏమిటంటే దాన్ని రిసీవ్ చేసుకునే విధానం మారిపోతుంది. సో ఎప్పుడైతే అది వచ్చిందో దీని మీద నేను ఏం చేయాలి, ఇప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసిన వెంటనే నాకు కోర్స్ ఆఫ్ యాక్షన్ వస్తుంది. ఎప్పుడైతే మీరు యాక్సెప్ట్ చేయలేదో అప్పుడే మీరు ఏం చేయలేరు. ఓకే. అంతే కదా. ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చింది, దాన్ని మీరు యాక్సెప్ట్ చేశారు, ఓకే అయిపోయింది. ఇక ఇప్పుడు ఇంకేంటి, ఏం చేయాలి నేను? ఎవరు చేయాలి? నేనే చేయాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఎనర్జీ? నా మైండ్లో నుంచి వస్తుంది. నేను చేయగలనంటే వస్తుంది, చేయలేనంటే ఆగిపోతుంది, రైట్? మరి దేన్ని తెచ్చుకుంటాం అనేటువంటిది ఇంపార్టెంట్. చాలా మంది ఏమిటంటే ఇది ఎందుకు జరిగింది దానికి కారణం ఏమిటి, మళ్ళీ రిపీట్ అవ్వకుండా చేయటం ఏంటి అనేది తర్వాత విషయం. ముందైతే యాక్షన్ ఉండాలి కదా. సో ఆ యాక్షన్ ఆపేస్తే ఎప్పుడు ఆగిపోతుంది యాక్షన్? మీరు యాక్సెప్ట్ చేయలేనప్పుడు ఆగిపోతుంది, రైట్? సో ఈ విధంగా వాళ్ళు దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, దానికి పర్యవసానాలు అంటే ఆ అకౌంటబిలిటీని వాళ్ళలో ఇదవుతుంది. కానీ మీరు చిన్నప్పటి నుంచి మీరు చేశారు కదా, ప్రతి హోంవర్క్లోని మీరే దూరారు కదా, ప్రతి ప్రాజెక్ట్లో మీరు దూరారు కదా, ప్రతి విషయంలోనూ మీరు ఇలా చేస్తే ఇలా కాదు ఇలాగని కరెక్ట్ చేశారు కదా, బొమ్మరిల్లు ఫాదర్ లాగా మళ్ళీ. కదా. సో మరి ఇవన్నీ చేసిన తర్వాత అంటే ఇప్పుడు గత 7-8 సంవత్సరాల నుంచి చేశారు, టీనేజ్కి వచ్చారు, 12-13 సంవత్సరాలకు వచ్చేటప్పటికి మీరు ఉన్నారు కదా చేయడానికి, నేను ఎందుకు చేస్తాను? నేను అంత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఏముంది? మా అమ్మ ఉంది కదా, మా నాన్న ఉన్నారు కదా, ఏం తప్పైతే వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు, రైట్? అది ఎక్కడికి అంటే డబ్బుండి బాగా బలిసి పిల్లలు ఉంటారు చూసారా, వాడు రోడ్డు మీద ఏదైనా చేస్తే మా బాబు కాపాడుతాడు అనేటువంటి స్థాయికి వెళ్ళిన పిల్లలు ఉంటారు కదా, అందరికి అర్థం కావాలంటే అది బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. సో మా బాబు చూసుకుంటాడు, ఎవడైనా అంటే విలువ లేకుండా వీడికి డబ్బులు మదంతో పెంచేటువంటి పేరెంట్స్ ఉంటారు. అంటే అది ఎక్స్ట్రీమ్ కేసులో అక్కడికి వెళ్తుందని చెప్తున్నా. సో అది బాగా అర్థం అవుతుంది. అది టీనేజర్స్ ఇప్పుడు అదే ట్రాన్స్ లో ఉంటారు కాబట్టి అవునండి, రీచ్ అవ్వాలి. రైట్. సో జనరల్ గా మీరు ఇప్పుడు అనుకున్నట్టుగా ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు కాబట్టి పిల్లలు ఎలా అయ్యే అవకాశాలు ఉన్నాయని మీరు చెప్తున్నారు. కొంతమంది పేరెంట్స్ ఉంటారు, ఇంట్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు, ఏమనంటే డిసిప్లిన్ ఇంపార్టెంట్, క్రమశిక్షణగా ఉండాలి అని చెప్పి అంటారు. దాంతో ఏంటంటే కొన్ని విషయాలు అనేవి ప్రొహిబిటెడ్ అన్నట్టుగానే పెడతారు. సో ఇది పిల్లల్ని నిజంగానే క్రమశిక్షణ వైపు మళ్ళిస్తుంది, ఎస్పెషల్లీ టీనేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే స్ట్రిక్ట్ గా ఉంటున్నారో ఆ పేరెంట్స్ కి దూరం చేస్తుంది అంటారా? సో ఒకటి ఏమిటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇవన్నీ ఇవ్వద్దని మనం చెప్పట్లా,
ఇచ్చినప్పుడు దాన్ని బాధ్యతాయుతంగా వాడటం అనేటువంటిది అలవాటు చేయటం Hmm. అనేటువంటిది మొట్టమొదట ఇంపార్టెంట్ పాయింట్. Hmm. రెండోది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇది చాలా చాలా కీలకమైనటువంటి పాయింట్. స్ట్రిక్ట్ పేరెంటింగ్ చేయాలా లేదు ఆ. అన్నట్లయితే Pampering లీనియంట్గా చేయాలా? ఉండాలా అనేటువంటిది రైట్. Hmm. సో ఎప్పుడు స్ట్రిక్ట్ పేరెంటింగ్ చేయాలి, ఎప్పుడు మనం లీనియంట్గా ఉండాలి అనేటువంటిది ఇంపార్టెంట్ అండి. ఇది ఎప్పుడు కూడా ఆ భార్యాభర్తలకి ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు ఒకలాగా ఉంటారా చెప్పండి? ఇద్దరు పిల్లలు ఒకలా ఉండరు కదా. ఉండరు. మరి ఒకే వాతావరణంలో పెంచారు కదా. ఈవెన్ ఐడెంటికల్ ట్విన్స్ విషయంలో కూడా సేమ్ ఉండరు. Hmm. అవును. అదే దట్ ఈస్ ద అంటే గ్రేట్నెస్ ఆఫ్ ద సొసైటీ కదా, సృష్టి అనొచ్చు. సృష్టి క్రియేషన్. రైట్, క్రియేషన్ కి సంబంధించినటువంటి గ్రేటెస్ట్ అద్భుతం. థింగ్ అది. సో అందుకే ఈ సొసైటీలో ఆ ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ఆ డిఫరెన్స్ ఇది వస్తుంది, ఆ గ్రోత్కి మూలం అది. రైట్, మరి వీళ్ళిద్దరూ ఒకే ఎన్వైరన్మెంట్లో ఒకే టైంలో పుట్టారు, ఒకే ఎన్వైరన్మెంట్ నుంచి వచ్చారు, అయినప్పటికీ ఎందుకు ఉండరు? రైట్. సో అది పక్కన పెడితే ఇక్కడ ఏమిటంటే వాళ్ళు తీసుకునేటువంటి విధానం చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇప్పుడు స్ట్రిక్ట్గా ఉండాలా లీనియంట్గా ఉండాలా అనేటప్పుడు మనం ఏమిటంటే ఇక్కడ ప్రత్యేకించి ఏ సందర్భంలో స్ట్రిక్ట్గా ఉండాలి, ఏ సందర్భంలో లీనియంట్గా ఉండాలి అనేటువంటిది ఇంపార్టెంట్. సో అందుకే నేను కూడా ఒక ఆర్టికల్ రాశాను. అంటే పేరెంట్స్ తోటమాలిగా ఉండాలా, శిల్ప్ లాగా ఉండాలా అనేటువంటిది. రైట్, ఒక మంచి బుక్ కూడా ఉంది దీని మీద. చాలా అద్భుతమైనటువంటి బుక్ అండి. ప్రతి పేరెంట్ చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం ఏమిటంటే శిల్పిలాగా ఉండాలి అని అనుకున్నట్లయితే ఏమవుతుంది, ఈ విధంగా రావాలి అని అనుకునేటప్పుడు పిల్లల విషయంలో ఎప్పుడు శిల్పిలా ఉండాలి, ఎప్పుడు తోటమాలిలా ఉండాలి. ఇప్పుడు ఒక మొక్క ఉంది, దానికి మనం ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయడమే మన చేతిలో ఉన్న పని. దాని పెరుగుదల అది పెరుగుతుంది. పెరిగే క్రమంలో దానికి కావాల్సిన టైం అది తీసుకుంటుంది. మనం ఈ రోజు తొందరపడితే అవ్వదు. ఆ పెరిగేటువంటి క్రమంలో అది చాలా ఆటుపోట్లను ఎదుర్కొని ఉంటుంది. రైట్, చీడ వస్తుంది, పేడ వస్తుంది, చీడపీడలు అంటాం, లేదా వేరే యానిమల్స్ వచ్చి తినడానికి ప్రయత్నిస్తాయి, అయినా నిలదొక్కుని వెదుగుతూ ఉంటుంది. సో అక్కడ ఏమిటంటే ఇటువంటి ప్రమాదాలను మనం తగ్గించడం జనరల్గా మన పిల్లల విషయంలో ఆలోచించినప్పుడు. బట్ ఆ ప్రమాదాలు అనుకోకుండా జరుగుతాయి. ఆ జరిగిన తర్వాత వాళ్ళు ఎదిగేటువంటి విధానం వేరే. సో ఫైనల్గా అది రావటం అనేటువంటిది ఇంపార్టెంట్. ఇప్పుడు అదే శిల్ప్ అన్నాం అనుకోండి, ఏమవుతుంది, మీరు దీంతో సంబంధం లేదు కదా, మీకు కావాల్సినట్టు చెక్కుకుంటూ వెళ్ళిపోవడమే. సో మీకు కావాల్సినట్టు చెక్కుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుంది, పేరెంట్స్ ఏమనుకున్నారో అదే అవుతుంది. సో ఇది రాయి కాదు కదండి, ఇది మరలా ఒక వ్యక్తి కదా, జీవితం కదా, అది ఎలా మారుతుంది తర్వాత. రైట్, ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏమిటంటే చాలా ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మనం ఏమిటంటే స్ట్రిక్ట్గా ఉండాలి, స్ట్రిక్ట్గా ఉండకూడదు అనుకునేటప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మంచి ఆర్టికల్ ఈ మధ్య న్యూస్ పేపర్లో చదివా. ప్రపంచంలో గొప్ప తండ్రులు ఎవరు అని సర్వే జరిగితే ఆఫ్రికాకి సంబంధించి పిగ్మీ అని ఏదో ఒక జాతి ఉంటుందంట, ఒక తెగ. ఆ తండ్రులు చాలా గొప్ప తండ్రులు ఈ ప్రపంచం మీద, ఆఫ్రికాకి సంబంధించినటువంటి రీసెర్చ్ లో వచ్చినటువంటిది. ఎందుకంటే వాళ్ళు ఆ తండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం క్వాలిటీ టైం గడుపుతారట. ఇది ఒక ఇంపార్టెంట్ విషయం. రెండవది, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం గత 30 సంవత్సరాల వెనక్కి వెళ్తే అప్పుడున్నటువంటి పేరెంట్, ఇప్పుడున్నటువంటి తండ్రి, ప్రత్యేకించి తండ్రి మారాడు. ఎలా అంటే అప్పుడు చాలా గంభీరంగా, చాలా స్ట్రిక్ట్గా ఎక్కువ మంది పేరెంట్స్ ఉండేవారు, తండ్రులు ఉండేవారు. పిల్లలు తండ్రితో మాట్లాడడానికే ఇబ్బంది పడుతూ ఉండేటువంటి వాళ్ళు. రైట్, కానీ ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో మోస్ట్ పర్టికులర్లీ సాఫ్ట్వేర్ జాబ్స్ లేకపోతే మారినటువంటి క్రమంలో ఏమిటంటే గొప్ప విషయం, మంచి విషయం ఏమిటంటే పిల్లలతో తండ్రులు చేసేటువంటి టైం ఒక 4 రెట్లు పెరిగిందంట అప్పటికి ఇప్పటికి. ఇది చాలా మంచి మూమెంట్. రైట్, పిల్లల్ని తీసుకెళ్ళటం, పిల్లలు చాలా చాలా అంటే తండ్రి యొక్క పాత్ర ఇది వరకటి కన్నా ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ అవ్వటము అది బాగా పెరిగింది అనేటువంటిది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే ఈ పెరిగినప్పుడు ఎంత క్వాలిటీ టైం స్పెండ్ చేసామనేటువంటిది ఇంపార్టెంట్. ఎప్పుడైతే క్వాలిటీ టైం స్పెండ్ చేసామో అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి, అంటే ఆ తల్లి తండ్రి పిల్లలకు ఉన్నటువంటి రిలేషన్ చాలా బలపడుతుంది. బలపడినటువంటి క్రమంలో ఈ టీనేజ్కి వచ్చినప్పుడు, దాని గురించి మనం ప్రత్యేకించగా మాట్లాడుతున్నాం కాబట్టి, ఈ టీనేజ్కి వచ్చిన తర్వాత పిల్లలు పేరెంట్స్ యొక్క చెప్పేటువంటిది తగ్గిపోవాలండి. ఒక 40-50% పేరెంట్స్ చెప్పేటువంటిది తగ్గిపోవాలి. సో వీళ్ళు వినటం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే వినటం మొదలు పెట్టామో దెన్ థింగ్స్ విల్ బి డిఫరెంట్. కానీ మనం ఏం చేస్తాము, ఆ పిల్లల్లో ఇంకేం తెలుసులే, వాళ్ళకి ఏం తెలుసులే అనేటువంటిది ఇదితో ఉంటాం. ఎప్పుడైతే వీళ్ళు వినటం మొదలు పెట్టామో వాళ్ళ ఐడెంటిటీ
ఏదైతే మొదలవుతుందో ఆ ఐడెంటిటీ అనేటువంటిది రూపుదిద్దుకోవటానికి వాళ్ళకి దాని మీద ఆ అకౌంటబిలిటీ అనేటువంటిది పెరుగుతూ వెళ్తుంది. రైట్. సో ఆ క్రమంలో ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉండాలి అనేటప్పుడు మరలా కండిషన్స్. ఎప్పుడు కండిషన్స్? ఒక రకమైనటువంటి బిహేవియర్లో బాగోలేనప్పుడు, లేదా చెప్పినా మారట్లేనప్పుడు, ఒక సందర్భంలో అది మారినటువంటి సందర్భంలో స్ట్రిక్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదు, కొన్ని నియమాలు ఉంటాయి మనకి, కొన్ని హ్యాబిట్స్ విషయంలో కానివ్వండి, వీళ్ళ యొక్క రోజువారీ కార్యక్రమాల్లో హ్యాబిట్స్ ఫార్మేషన్లో కానివ్వండి, లేకపోతే కొన్ని బిహేవియర్కి సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి, ఖచ్చితంగా ఆ ఏజ్కి వచ్చేటప్పటికి దాన్ని తీసుకురావటం కోసం స్ట్రిక్ట్గా ఉండటం అనేటువంటిది కొంత అవసరం ఏర్పడుతుంది. స్ట్రిక్ట్గా ఉండటం అంటే ఏదో గట్టిగా కేకలు వేయటమో, ఎక్కువ కోపపడటం అనేటువంటిది కాదు. అంటే అది ఆ మైండ్లో ఫామ్ అవ్వటానికి మనం ఏదైతే రిజిడ్గా మనం చేయగలుగుతామో అది చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా కాకుండా కంప్లీట్గా వదిలేసినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ ప్రస్తుతం ఉన్న ప్రాబ్లం ఏమిటంటే, బయట చాలా అట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. మనకి అంటే ఇదివరకు ఎట్లా ఉండేది, పిల్లలు పెరిగేటప్పుడు వాళ్ళకి తెలిసిన వాతావరణం, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, అక్కడికక్కడ ఉన్నటువంటి వాతావరణం మాత్రమే ఎక్స్పోజ్ అయ్యి ఉండేది. ఇప్పుడు వరల్డ్ ఎక్స్పోజ్ అయ్యి ఉంది. సో ఎప్పుడైతే ఇప్పుడు ఇది ఛాలెంజింగ్, దాన్ని మనం సరిగా చేయలేనప్పుడు ఏమవుతుందంటే ఎటుపక్కైనా అట్రాక్ట్ అవ్వటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అట్రాక్ట్ అయ్యేటువంటి క్రమంలో ఆ జస్టిఫికేషన్ లేకపోతే ఆ రైట్ థాట్ ప్రాసెస్ అనేటువంటిది ఇక్కడి నుంచే మొదలవుతుంది అనేటువంటిది నేను చెప్తున్నటువంటిది. సో ఎప్పుడైతే ఆ కమ్యూనికేషన్ బాగా డెవలప్ అయ్యిందో వీళ్ళు షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కమ్యూనికేషన్ ఎప్పుడైతే తగ్గిందో మీరు షేర్ చేసుకునే అవకాశం తగ్గిపోతుంది. అది ఎందుకు తగ్గిపోతుందంటే వన్ సైడ్ మాత్రమే ఉంటుంది, మాట్లాడడమే అంటే చెప్పడమే ఉంటుంది. ఎప్పుడైతే పేరెంట్స్ చెప్తూ ఉన్నారు, పిల్లలు వినటం లేదో, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇది నేను చెప్పిన వాళ్ళకి నచ్చదులే అని పేరెంటే తప్పుకుంటా. సో వీళ్ళు పక్కకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అది కరెక్ట్ విషయం సార్. కానీ ఈ క్వాలిటీ టైం అనేది ఇచ్చే విధానంలో కూడా ఆ క్వాలిటీ టైం డిఫైన్ అవ్వాలి. దానికి సంబంధించి నిజంగా చెప్తున్నానండి, పిల్లల విషయంలో మీకు కావాల్సిన విధంగా మీకు కావాల్సిన దానికి 10 రెట్లు కావాలి అన్నట్లయితే ఫస్ట్ మీరు పేరెంటింగ్కి సంబంధించి మీరు ఏమి శ్రద్ధ పాటిస్తున్నారు అనేది నిస్సందేహంగా క్వశ్చన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను చాలా ప్రేమగా చెప్తున్నా. ఇప్పుడు హైదరాబాద్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి. అపార్ట్మెంట్స్లో 15 రోజులకు ఒకసారి ఎక్స్పోలు పెడుతూ ఉంటారు, క్లాత్స్ ఎక్స్పోజ్ పెడుతూ ఉంటారు. రైట్. ఇంకా ఈ బయట ఎగ్జిబిషన్స్ పెడుతుంటారు, ఈ మేళ పెడతారు, ఆ మేళ పెడతారు. రైట్. ఎప్పుడైనా ఏ అపార్ట్మెంట్లో అయినా చూసారా, పిల్లలు ఇంపార్టెంట్ అని మనం అనుకుంటాం కదా, పిల్లల విషయంలో తీసుకోవాల్సిన శ్రద్ధ గురించి ఏ రోజైనా ఒక సెషన్ పెట్టామా? దానికి సంబంధించిన లెర్నింగ్ గురించి మనం ఏ రోజైనా ఒక డిస్కషన్ చేసామా? లేదా ఇన్ని సౌకర్యాలు ఉంటాయి, ఇన్ని వేల చదరపు గజాల క్లబ్ హౌస్ ఉందంటారు, ఇవన్నీ ఉంటారు. పిల్లల లెర్నింగ్కి సంబంధించి అంటే ఈ వేరే ప్రోగ్రామ్కి సంబంధించి కొంత ఇది ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు ఆ సొసైటీ తీసుకుంటుంది అని అనుకునేటప్పుడు ఎన్ని చూస్తాం? కనిపించవు కదా. సో అది నేను అనేది, అంటే మనం ఏమవుతుందంటే చాలామంది అథారిటేటివ్గా మనం ఉండిపోతామండి. అంటే ఇప్పుడు సపోజ్ పిల్లలు మనకు నచ్చినట్టుగా వాళ్ళు లేరు, లేకపోతే కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు అంటే దట్స్ అ బిగ్ లెర్నింగ్ ఫర్ అస్. ఎప్పుడైతే కొంత టైం దాని మీద మనం కేటాయించగలిగామో, దాని నుంచి నిష్పక్షపాతంగా ఆలోచన మొదలు పెట్టగలిగామో, ఆటోమేటిక్గా అది చాలా అంటే లైఫ్ లాంగ్ మీకు ఒక ఆనందాన్ని తీసుకొస్తుంది. మీరు ఈరోజు సంపాదించిన ₹1,00,00,000 రేపు ఉంటాయో లేవో తెలియదు కానీ, బట్ దిస్ ఎక్స్పీరియన్స్ విల్ డెఫినెట్లీ గివ్ బిగ్ డిఫరెన్స్ అండి. సో ఇది ఎక్కడ ఉంటుంది, ఉండదు కదా. సో నేను ప్రతిదీ మాటల రూపంలో కాదండి, చేతల రూపంలోనే హైదరాబాద్ రెస్పాన్సిబుల్ పేరెంటింగ్ అని ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేస్తాం. సో దీంట్లో ఏమిటంటే ఆ పేరెంట్స్ విషయంలో అంటే జనరల్ డిస్కషన్. సో ఈ సందర్భంలో మనం ఏం చేయాలి, సో పర్టికులర్లీ టీనేజ్ విషయంలో మనం ప్రతిదీ కూడా అకాడమిక్ కెరియర్ని డిసైడ్ చేసుకుంటూనే వెళ్ళిపోతాం. మీకేమిటి, ఈ మార్కులు రావాలి, లేకపోతే ఈ ర్యాంక్ రావాలి ఇనేటువంటి దీంట్లోనే మనం ఉండిపోతాం. నేను అనేక ఎగ్జాంపుల్స్ చూస్తూ ఉంటానండి. అంటే పిల్లలు ఆ రెస్పాన్సిబుల్గా పెరిగినటువంటి పిల్లలు సృష్టించేటువంటి అద్భుతాలు వేరేగా ఉంటాయి.
అది ఆ కుటుంబంలో కానివ్వండి, వాళ్ళు పనిచేసే చోట కానివ్వండి, ఎన్నో ఎగ్జాంపుల్స్ కనబడుతూ ఉంటాయి. నేను అంటే నా పని ఇదే. ఇలా ట్రాక్ చేస్తూ 10 సంవత్సరాల పిల్లవాడు క్రితం ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఎక్కడ జాయిన్ అయ్యాడు, వీళ్ళ కెరియర్ గ్రాఫ్ ఎట్లా ఉంది, నేను ట్రూ ఎసెన్స్‌తో చూసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటా. సో, ఎంత చెప్పినా ఏమిటంటే పేరెంట్స్‌లో ఆ మార్పు రాకపోతే అంటే దీనికి సంబంధించి మన పాత్ర చాలా ఉంటుంది. ఆ పాత్రకు తగ్గట్టుగా మనం ఏం చేయాలి, మన రోల్‌ని మనం ఎలా చేయాలి అనేటువంటి దాంట్లో ఆలోచన రాకుండానండి ఇప్పుడు చాలా కష్టం. మీకు అందుకే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ మధ్య చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్. నిన్న కాక మొన్న పేరెంట్స్ అందరికీ అంటే టీనేజ్‌కి వచ్చేటప్పటికి ఏమిటి, పిల్లవాడిని మాట వినట్లేదు, హాస్టల్‌లో వేద్దామా? పోనీ ఇంటి దగ్గర ఉంటే వాడు పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఈ కోచింగ్‌లో, ఆ కోచింగ్‌లోని వేసేద్దామా? అనేటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటారు. అది వేస్తే జీవితం వస్తది అని అనుకుంటారు. రైట్? సో, అది ఒక పాయింట్ తప్ప అది కంప్లీట్ కాదు. అంటే మంచి చోట వేయాలి, చదువుకోవాలి, స్ట్రిక్ట్‌గా చదువుకోవాలి అనేటువంటిది కొంతవరకే. సో, దానికి చుట్టూ ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ లేకుండా మీరు ఎక్కడ వేసినా వాళ్ళు నిలబడేటువంటి పరిస్థితి ఉండదు. ఉదాహరణకి ఈ మధ్యన ఓపెన్ ఏఐ అంటే చాట్ జీపీటీ ఉంది చూసారా, మదర్ కంపెనీ. దానికి సంబంధించి సిటిఓ టెక్నికల్ ఆఫీసర్ అయ్యాడు ఒక అబ్బాయి. ఉదయ్ కుమార్ రుద్రరాజ్ అని హైదరాబాద్ అబ్బాయి సిటిఓ అయ్యాడు. రైట్? అంటే ఇక్కడ ఏమిటంటే అతని యొక్క కెరియర్‌ని ఒకసారి మనం చూస్తే అతను ఐఐటీలో చదవలా, ఎన్ఐటీలో చదవలా. రైట్? మన హైదరాబాద్ సిబిఐటీలో చదివిన పిల్లాడు 2011 అనుకుంటా అతను. ఈ 15 సంవత్సరాల కెరియర్‌లో ఇప్పుడు ఓపెన్ ఏఐ చాట్ జీపీటీకి సంబంధించిన దానికి సిటిఓ స్థాయికి ఎదిగాడు. ప్యాకేజ్ కూడా చాలా పెద్దగా ఇంకా అది చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఆ రోల్‌కి ఈ చుట్టుపక్కల నేను అసలు 3-4 సంవత్సరాల నుంచి ఇదే చెబుతూ ఉన్నా. సిఎస్ఈ జాయిన్ చేయాలా, సిఎస్ఈ ఏఐ జాయిన్ చేయాలా, సిఎస్ఈ ఎంఐఎల్ జాయిన్ అంటే ఎవరు వచ్చినా సరే ఏది బెస్ట్ కోర్స్ అరే నాన్న, ఏది బెస్ట్ కోర్స్ ముందు పక్కన పెట్టండి. అసలు పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళ ఆలోచన ఏ విధంగా మారాలి, వాళ్ళు అసలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు. ఒక దారుణమైనది చెప్తాను జమీమా గారు. అంటే అందరూ కూడా ఏంటంటే వేసేమో వాళ్ళు ఏదో చూసుకుంటారు అనేటువంటి పరిస్థితిలో ఉంటారు. నేను ఇప్పుడు చెప్తున్నా, అంటే పేర్లు చెప్పను కానీ ఇంజనీరింగ్ కాలేజెస్కి పిల్లల్ని ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, అన్నీ ఇచ్చి పెంచినటువంటి పిల్లలు, అన్నీ ఇచ్చి పెంచినటువంటి పిల్లలు ఎక్కడికి వెళ్తారో అందరికీ తెలుసు. మనకు అటు పేర్లు మనకు అనవసరం. ఆ ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్తారు. 3-5 లక్షల ఫీజులు కట్టి వెళ్తారు. అంటే ఈ ఐఐటీలో వీటిలో సీట్లు రాక ఈ మధ్య స్థాయిలో వెళ్తారు. ఒక 1000 మందో 15 మందిలో 2000 మందో అక్కడ జాయిన్ అవుతారు. కొన్ని కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ప్రత్యేకించి. అక్కడ చూస్తేనండి 4th ఇయర్కి వచ్చిన తర్వాత కూడా 80-90% పిల్లలు, మోస్ట్ పర్టికులర్ ఈ సెగ్మెంట్ నేను చెప్తున్నా, 80-90% పిల్లలు ఏం చేస్తారు అంటే వాళ్ళకి ఆ సీరియస్నెస్ లేదు. ప్లేస్మెంట్స్కి వచ్చే టైంలో కూడా చూద్దాంలేండి, ప్లేస్మెంట్స్ మనకు 4th ఇయర్ అయిపోయిన తర్వాత చూద్దాం. ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో మొదటి సంవత్సరం నుంచే మనం ఏం చేయాలి అనేటువంటి డిసైడ్ చేసుకుని, ఏ చుట్టుపక్కల కాలేజీలో ఉన్నా సరే డిసైడ్ చేసుకుని దానికి సంబంధించిన స్కిల్ సంపాదించుకున్నట్లయితే, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఉదయ్ కుమార్ రుద్రరాజ్ అనేటువంటి ఆయన ఈ స్థాయి నుంచి ఆ స్థాయికి ఎలా వెళ్ళారు అంటే అతనికి తీసుకెళ్ళింది మీ కాలేజ్ కాదు, అతని దగ్గర ఉన్నటువంటి స్కిల్స్, అతను నేర్చుకునేటువంటి విధానం, అతనికి ఎక్కడికక్కడ అంటే ఇక్కడ స్కిల్స్ ఒక పక్కన, ఆ తర్వాత దానితో పాటుగా లీడర్షిప్ క్వాలిటీస్, ఈ రెండు అతన్ని ఈ రోజున మరలా అంటే ఒక భారతదేశానికి గర్వకారణంగా అయినటువంటి ఒక సాధారణ విద్యార్థిని తయారు చేసినటువంటి సందర్భం. సో ఇప్పుడు వీళ్ళు ఏమిటంటే 4th ఇయర్ అయ్యేటప్పటికి 4th ఇయర్ అయిన తర్వాత చూసుకుందాలనేటువంటి పిల్లలు ఎక్కువ మంది, చాలా తక్కువ మంది మాత్రమే దాని గురించి ఆరాటపడి ముందు నుంచి ప్రయత్నం చేసేటువంటి పిల్లలు. అంటే నేను చాలా ఫ్యాక్ట్ చెప్తూ ఉన్నా. అంటే ఆ పిల్లలు చూసుకుందాంలేండి, తర్వాత చూసుకుందాంలే, ఇప్పుడు అవసరం ఏముంది అనేటువంటి పరిస్థితుల్లో పిల్లలు ఉన్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ రెండవది, అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్, ఇవన్నీ అర్థం చేసుకోవాల్సినటువంటి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు స్కై రూట్ మొన్న లాంచ్ అయింది కదండి. సో అక్కడ విక్రమ్ 1 లాంచ్ అయింది. సో అది కూడా అద్భుతమైనటువంటి ప్రయాణం. పవన్ కుమార్, నాగభరత్, సో వాళ్ళిద్దరూ కూడా చాలా మామూలు స్టూడెంట్స్, వైజాగ్లో చదువుకున్నటువంటి వాళ్ళు. రైట్? వీళ్ళు ఐఐటీలో చదివారు, మంచిగా చదివారు, ఐఐటీలో చదివారు. కానీ ఐఐటీలో సిఎస్ఈలో అది చదవలే. ఒక ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఒక ఆయన మెకానికల్ ఇంజనీర్ చదివారు. ఇప్పుడు మనం అడిగితే సిఎస్ఈ అనండి, ఇంకోటి ఏమీ లేదండి. మరి మెకానికల్ ఇంజనీర్ చదివిన పిల్లవాడిని ఈ రోజున భారతదేశం
ప్రపంచమే మన వైపు చూసే ప్రపంచమే మన విధంగా వైపు భారతదేశాన్ని 3వ స్థానంలో నిలబెట్టినటువంటి కార్యక్రమంలో బాధ్యులయ్యారంటే వాళ్ళు. భాగస్వాములయ్యారు. రైట్. సో అంటే మీరు వాళ్ళు చూస్తే ఆయన పవన్ కుమార్ ఏం చెప్తాడంటే, నాకు 8th వరకు కూడా ఏదో స్కూల్లో చదివాను. అసలు నాకు మ్యాథ్స్, సైన్స్ అంటే అసలు నాకు ఇష్టం ఉండేటువంటిది కాదు. ఏదో మా నాన్నగారు కొంత ఫౌండేషన్ క్లాసెస్ అనేది వేయించారు తప్ప నాకు పెద్దగా ఇంట్రెస్ట్ అంటే లేదు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నాకు నిజంగా కూడా దాని మీద స్ట్రెంత్ ఉంది అనేటువంటిది కూడా నాకు అనిపించేది కాదు. కానీ 9థ్‌కి వెళ్ళిన తర్వాత అంతకుముందు ఈ కొన్ని విషయాలు నాకు ఆల్రెడీ తెలిసి ఉండటంతో అక్కడ ఉన్నటువంటి పిల్లలకి అది తెలియక ఆ 9th క్లాస్‌లో మ్యాథ్స్ జరిగేటప్పుడు, సైన్స్ క్లాస్ జరిగేటప్పుడు నాకు తెలిసిన పదాలు కాబట్టి నేను కొంచెం ప్రోయాక్టివ్‌గా దానికి సమాధానాలు ఇవ్వటం మొదలుపెట్టాను. ఎప్పుడైతే ప్రోయాక్టివ్‌గా నేను సమాధానాలు ఇవ్వటం మొదలుపెట్టానో అప్పుడు వెంటనే అక్కడ స్కూల్‌లో ఆ టీచర్స్ మంచి అటెన్షన్, చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్రెండ్స్ యొక్క అటెన్షన్ నా మీద రావటంతో ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు, పవన్ బాగా చేస్తున్నాడు అనేటువంటి ఒక పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చింది. ఎప్పుడైతే పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చి టీచర్స్ నుంచి అటెన్షన్ నాకు మీదకి వచ్చిందో నాలో తెలియనటువంటి ఆ పాజిటివ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ రావటంతో అప్పటి వరకు నాకు మ్యాథ్స్, సైన్స్ అంటే నాకు కష్టంగా అనిపించినటువంటి నేను ఎక్కువ సమయం చేయడానికి ప్రయత్నం చేశాను. ఎప్పుడైతే ఎక్కువ సమయం చేయడానికి ప్రయత్నం చేశానో ఆటోమేటిక్గా నాకు ఇంట్రెస్ట్ ఏ రోజుకి ఆ రోజుకి డెవలప్ అయ్యింది. ఆ తర్వాత ఆ 11th, 12థ్‌కి వెళ్ళి ఐఐటీలో కోచింగ్‌లో వెళ్ళి ఐఐటీకి నేను వెళ్ళగలిగానని ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. స్టోరీ అతను మీరు జరిగినటువంటిది. అంతకుముందు చెప్పిన ఒక అబ్బాయి ఎగ్జాంపుల్ 11th Yes. క్లాస్ అబ్బాయి. నేను చెప్తూ ఉంటాను కదండి, టీచర్ ఎంత ప్రధానం అనేటువంటి దాంట్లో టీచర్ మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా రైట్ టీచర్ ఉన్నట్లయితే ఆ చేంజెస్ వేరేగా ఉంటాయి. అందుకే మనం ఏది చేయాలన్నా సరే టీచర్ని ఎంపవర్ చేసేటట్టు, టీచర్ని బలపడేటట్టు, టీచర్ గౌరవాన్ని పెంచేటట్టు చేసేటువంటి పని చేస్తానండి ఆటోమేటిక్గా విద్యా వ్యవస్థ వేరే లెవెల్లోకి వేరే వెళ్తుంది. level. అది వేరే లెవెల్లోకి వెళ్తుంది. సో దానికి కాకుండా మనం మిగిలినవన్నీ చేస్తూ ఉంటాం. అది దౌర్భాగ్యం. మెయిన్ సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం చేసిన అన్నిటి కూడా టీచర్ స్ట్రెంత్ అయితే ఇవి వాల్యూని యాడ్ చేస్తాయి. టీచర్ స్ట్రెంత్ అవ్వకుండా ఇవన్నీ జీరో. సో అదే నేను చెప్పేటువంటిది. సో ఇప్పుడు వాళ్ళ ప్రయాణం చూడండి, అక్కడి నుంచి ఇస్రోకి చుట్టుపక్కల పిల్లలంతా కూడా మెకానికల్ వెళ్ళి సివిల్కి వెళ్ళి చాలామంది పిల్లలు ఏం చేస్తారో తెలుసా అండి, మరలా మెకానికల్ అనో ఈసీ అనో వేరే వెళ్తారు. కానీ అక్కడ అట్రాక్షన్ లాస్ట్ 25 years నుంచి అట్రాక్షన్ ఏమిటంటే కంప్యూటర్ బేస్డ్ జాబ్స్ వెంటనే అక్కడ జరుగుతూ ఉంటాయి. అంటే దానికి ప్లేస్మెంట్ జరుగుతూ ఉంటాయి. ఆ ప్లేస్మెంట్స్కి మారిపోతూ ఉంటారు. సో వీళ్ళు చూస్తే మేము ఇస్రోకి వెళ్ళాలి, ఒక దాంట్లో ప్లేస్మెంట్ తీసుకుంటే రెండో దాని ప్లేస్మెంట్కి అలౌ చేయరు యాక్చువల్గా అక్కడ ఐఐటీలో. సో కాబట్టి వాళ్ళు ఇంక వేరే వాటికి వెళ్ళకుండా ఇస్రోకి మాత్రమే. ఇస్రోకి వెళ్ళారు. 6 సంవత్సరాల పాటు ఆ పెద్ద టీంలో ఎవరైతే ఉంటారో 30-40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర 6 సంవత్సరాలు చాలా జాగ్రత్తగా వీళ్ళ ఎక్స్పర్టీస్ పెంచుకోవడానికి, అక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ వీళ్ళు కూడా సంపాదించడానికి చాలా స్ట్రక్చర్డ్గా వర్క్ చేసి 2018లో బయటకు వచ్చారు 6 సంవత్సరాలు చేసిన తర్వాత. అప్పటికి ఆ రోజుకి ప్రైవేట్ శాటిలైట్ మిషన్స్ అనేటువంటి ఇండియాలో లేదు, 2020లో వచ్చింది. అయినప్పటికీ బయటకు వచ్చారు. అంటే వాళ్ళ ధైర్యం ఏమిటి చూడండి. చేయగలం. రైట్. సో ఇప్పుడు ఆనత్ కాలంలోనే 1 billion కంపెనీ, సుమారుగా 10,000 కోట్ల కంపెనీ. సో ఇది భవిష్యత్తులో 1,00,000-2 లక్షల కోట్ల వాల్యుయేషన్కి వెళ్ళిపోతుంది. కమింగ్ ఒక 3 to 5 yearsలో వెళ్ళిపోతుంది. ఏ విధమైనటువంటి ఇది లేదు. అంటే ఇక్కడ వీళ్ళు చూడండి, వీళ్ళు సిఎస్సినో లేకపోతే ఇంకోటి కాదు. ఇక్కడ మీరు పవన్, నాగభరత్ వీళ్ళిద్దరూ సృష్టించినటువంటిది ఇవి కావాలి మన భారతదేశానికి. ఇండిజీనియస్, మనం ఇక్కడ సృష్టించుకునేటువంటిది. అంటే వీళ్ళు వేరే కంపెనీకి వెళ్ళి సిటీఓలో సిఇఓల కింద పనిచేయటం అనేటువంటిది అది ఒక స్థాయి అయితే, దానికి మించిన స్థాయి ఇది. మీరు యుఎస్లో అది ఏం చూస్తారు అంటే, ఒక కంపెనీకి సిఇఓ అవటం కాకుండా కంపెనీని బిల్డ్ చేయటం అనేటువంటి దాన్ని గ్రేట్ అచీవ్మెంట్ కింద చూస్తారు. రైట్. అంటే ఆ ఓరియంటేషన్ అనేటువంటిది మనకు తక్కువ. ఇప్పుడు యూట్యూబ్ ఉంది, మెటా ఉంది, ఇవన్నీ మనం తీసుకుంటే ఇవన్నీ ఎక్కడ ఆరిజిన్ అయినాయి? యుఎస్ నుంచి ఆరిజిన్ అయినాయి. అక్కడి నుంచి ప్రపంచం అంతటికీ సేవలు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆ విధంగా అంటే ఇప్పుడు మనం 140 కోట్లు ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి మనం ఇక్కడ ఇండిజీనియస్గా వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మనం సృష్టించేటువంటి విధంగా చైనా ఎందుకు ముందుకు పోయింది, వాళ్ళు సృష్టించుకునేటువంటి విధానం అక్కడ ఉంటుంది కాబట్టి. సో అలాంటి దానికి అది ఆగమన ఏదైతే అన్నారో కొత్త యుగానికి నాంది పలికింది ఇప్పుడు ఉన్నటువంటి. సో అంటే ఇప్పుడు ఇక్కడ పిల్లలు ఏంటంటే, ఇప్పుడు చూడండి మీరు, అబ్బాయి మెకానికల్ ఇంజనీర్ జాయిన్ అయ్యాడు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ జాయిన్ అవ్వలేదు. ఇప్పుడు ఆ రోజున ఏమనుకుంటారు? కానీ ఇప్పుడు ఈ రోజున అతను సాధించింది ఏమిటి? ప్రపంచంలోనే భారతదేశాన్ని 3వ స్థాయిలో నిలబెట్టేటువంటి మిషన్ వాళ్ళు సృష్టించారు కదా. ఇది నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ కానివ్వండి,
అంటే వాళ్ళు పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాళ్ళ కెరియర్ పాత్ని వాళ్ళకి వాళ్ళు డిజైన్ చేసుకుని ఆ ఆ సీరియస్గా వర్క్ చేసేటువంటి వాళ్ళు సృష్టించేటువంటిది వేరే ఉంటుంది. ఓకే. సో ఇవి బెస్ట్ ఎగ్జామ్. అంటే నేను కంపెనీలో డిఫరెంట్ పొజిషన్ అంటే చిన్న చిన్న కాలేజీలో జాయిన్ అయ్యి ఇప్పుడు మంచి సీనియర్ పొజిషన్లో ఉన్నప్పుడు వీళ్ళెవరికి దాని వాల్యూ చెయ్యరు. ఇప్పుడు ఇలాగ మొత్తం అటెన్షన్ వస్తే తప్ప దీని వాల్యూని తీసుకునేటువంటి అందుకని ఎగ్జాంపుల్ చెప్పా. ఇలాంటివి మామూలు చిన్న ఎగ్జాంపుల్ బోల్డ్ 100 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. రైట్ సార్. కానీ ఈ విషయం అనేది మాత్రం చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఎందుకనంటే మరి వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు, ఎంత కష్టపడ్డారో దేవుడికే ఎరుక. కానీ వీళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని కనీసం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ జర్నీనండి, వాళ్ళ ఇన్స్పిరేషన్ అనేది పక్కన పెడితే ఆ స్థాయికి వెళ్ళటానికి మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కన్వీనియంట్ గా చెప్పేసుకుంటామంటే వాళ్ళు డిఫరెంట్ అండి. వాళ్ళు పిల్లలు కూడా అలా అనుకుంటారు, వాళ్ళు డిఫరెంట్, వాళ్ళు లేదా బోర్న్ ఇంటెలిజెంట్ వాళ్ళు అనేటువంటి. సో కాబట్టి సో ఇప్పుడు ఇందాక చెప్పిన పవన్ ఆయన చెప్పినటువంటి అబ్బాయి చెప్పినటువంటి విషయాలే నేను ఇప్పుడు మీకు చెప్పా. ఆయనే చెప్పాడు 8th వరకు నాకు ఏమీ లేనటువంటిది మ్యాథ్స్ సైన్స్ అంటే ఇంట్రెస్ట్ లేనటువంటి వ్యక్తిని ఇప్పుడు 9th వచ్చేటప్పటికి ఆ ఇంట్రెస్ట్ మారినటువంటి దాన్ని ఆయన చెప్పినటువంటి విధానం. సో కాబట్టి ఆ జర్నీ ఇన్స్పిరేషన్ రావాలి. సో ఆ జర్నీ ఇన్స్పిరేషన్ రావాలి అంటే మనకి ఆ మోటివేషన్ రావాలి. సో ఆ మోటివేషన్ మనం ఎలా ఇవ్వగలుగుతున్నాము, రైట్? అది దట్స్ ద ఇంపార్టెంట్ థింగ్ అండి, దట్ ఇస్ ద క్రక్స్. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ ని మీరు తీసుకోవటం వల్ల ఏంటంటే లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుందని సుబ్బారావు గారికి చెప్పినటువంటి మాట. రైట్, కమ్ టు ది పాయింట్. మనం ఇప్పుడు జనరల్గా మన ప్రతి ఒక్కరి డైలీ లైఫ్లో బాగా ఇంపార్టెంట్ మొబైల్ ఫోన్. అది టీనేజ్ పిల్లల దగ్గరికి వచ్చేసరికి అది ఎంతవరకు ప్రభావితం చేస్తుంది అంటే ఒకళ్ళ భవిష్యత్. చాలామంది ఎటువంటి కోచింగ్ లేకుండా, కోచింగ్ సెంటర్స్కి వెళ్ళకుండా ఇలాంటి మొబైల్ ఫోన్స్ ద్వారా చాలా మంచి ర్యాంక్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. మంచి మంచి యూనివర్సిటీలో చదవకుండా ఇలా జస్ట్ ఫోన్ యూజ్ చేసుకుని మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా, కొంతమంది ఫోన్లో ఉన్న విషయాలు చూసి నాశనం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది టీనేజ్ పిల్లల పైన ఎస్పెషల్లీ ఎంతవరకు ప్రభావితం చూపిస్తుందంటే ఏం చెప్తారు? మీరు ఆల్రెడీ జమీమా గారు స్టార్టింగ్లో చెప్పారు ఇంట్రడక్షన్లో, ఇది మనం మంచి కోసం తీసుకెళ్తామా లేకపోతే మనం ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకెళ్తామా అనేటువంటిది. సో దీంట్లో మరీ ముఖ్యంగా దీనికి సంబంధించి పర్టికులర్లీ మొబైల్కి సంబంధించి చాలా స్పష్టంగా దానికి అప్లికబుల్ అవుతుంది. మనం ఆల్రెడీ కిందటి ఎపిసోడ్లో కూడా ఆ మొబైల్ దానికి సంబంధించి చాలా డీటెయిల్గా ఆ యూసేజ్ గురించి మాట్లాడడం జరిగింది. సో ఆ డీటెయిల్డ్ కావాలంటే అది చూడొచ్చు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అండి, మొబైల్ అనేటువంటిది ఇప్పుడు మనలో భాగం. అవును. సో ఇది లేకుండా మనం చేయటం అనేటువంటిది, మీరు ఇందాక ఆ స్ట్రిక్ట్ పేరెంటింగ్లో మనం మీరు అడిగినప్పుడు కానివ్వండి, ఈ మొబైల్కి సంబంధించి కానివ్వండి, మీకేమవుతుందంటే అది తీసిన వెంటనే కంట్రోల్ లేకుండా పోతుంది. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ పేరెంటింగ్ ఉంది, ఆ స్ట్రిక్ట్నెస్ పోయిన వెంటనే అక్కడ మీరు నేర్పించేననుకునేటువంటి కూడా ఉండవు అక్కడ. అవును, రైట్? సో అట్లాగే ఇక్కడ మొబైల్ లేదా టీవీ అనేటువంటి దీన్ని పూర్తిగా మనం దూరం చేసిన సందర్భంలో ఆ రెస్పాన్సిబిలిటీ లేకపోతే మీకేమవుతుంది అంటే అది వచ్చిన మరుక్షణం మరలా అదే స్థాయిలో దానికన్నా రెట్టింపు స్థాయిలో మనం బయటకు వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏమిటంటే వైజ్గా ఉపయోగించడం అనేటువంటిది మనం నేర్పాల్సినటువంటి పని. సో దీంట్లో మీరు అన్నట్టుగా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందులో ఒక ఎగ్జాంపుల్ మనకి నిజాం సాగర్ సంబంధించినటువంటి ఒక అబ్బాయి ఒక 3-4 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటూ ఆన్లైన్లో నీట్ కోచింగ్ ప్రిపేర్ అయ్యి ఎక్కడ కోచింగ్కి వెళ్ళలేదు, ఆన్లైన్లో ప్రిపేర్ అవుతూ 670 మార్కులు చిల్లర ఎంతో సంపాదించాడండి 3-4 సంవత్సరాల క్రితం. అతను ఎయిమ్స్లో జాయిన్ అయ్యాడు తర్వాత. సో ఇలాంటివి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో కొంతమంది ఇప్పుడు కూడా ఆన్లైన్లో చదువుకుంటూ 470 మార్కులు 500 మార్కులు సంపాదించిన ఈ ఏడాది కూడా నాకు చాలా ఫోన్స్ వచ్చినాయి, స్టూడెంట్స్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి. వాళ్ళు ఏమిటంటే కేటగిరీ ఉంది వాళ్ళకి పాపం. సో కేటగిరీ ఉండటంతో ఖచ్చితంగా వాళ్ళు డాక్టర్ అయిపోతారు. 480, 490 ఎస్సీ కేటగిరీలో ఉన్నటువంటి పిల్లలు 2-3 ఫోన్ చేయడం జరిగింది, రైట్? సో అయితే
మరి వీళ్ళు ఎంతో చక్కగా ఉపయోగించుకున్నారు. అంటే బహుశా ఒకవేళ వాళ్ళకేమిటంటే ఇంకా స్ట్రక్చర్డ్‌గా ఉండుంటే, ఇంకా కేర్ తీసుకొని ఆళ్ళకున్నటువంటి ఇంట్రెస్ట్‌కి మంచి ఎన్వైర్న్‌మెంట్ కూడా యాడ్ అయ్యి ఉండుంటే, లెర్నింగ్ ఎన్వైర్న్‌మెంట్ కూడా ఆ సపోర్ట్ యాడ్ అయ్యి ఉంటే, బహుశా వాళ్ళకి ఇంకా ఇంకొక 100 మార్కులు పెరిగుండేవేమో, ఇంకొక 60 మార్కులు పెరిగుండేవేమో. బట్ వాళ్ళకి వాళ్ళు స్వతంత్రంగా అక్కడి నుంచి సపోర్ట్ లేకపోయినా ఉన్న రిసోర్సెస్, ఉన్న ఆ మొబైల్‌ని ఉపయోగించుకొని 490 మార్కులు 500 ప్లస్ సంపాదించే కేటగిరీలో ఉన్నారు కాబట్టి, ఓపెన్ కాంపిటీషన్‌లో అయితే కష్టము. సో, కేటగిరీలో ఉన్నారు కాబట్టి బ్రహ్మాండంగా సీట్ వస్తుంది. వాళ్ళు సాధించారంటే ఎంత గొప్ప విషయం. సో, కాబట్టి డైరెక్షన్ ఇంపార్టెంట్. మీ ప్రశ్నకు సమాధానం డైరెక్షన్ ఇంపార్టెంట్. డైరెక్షన్ ఇంపార్టెంట్. మొబైల్ ఫోన్ కాదు. మొబైల్ ఫోన్‌తో రైట్. సమస్య కాదు. యెస్. సో, మొబైల్ ఫోన్ యూజ్ చేసేటువంటి డైరెక్షన్ ఇంపార్టెంట్. డైరెక్షన్. మరి ఆ డైరెక్షన్ రైట్ డైరెక్షన్ కావటానికి మనం ఏం చేస్తామనేటువంటిది ఇంపార్టెంట్. అది ఒక రోజులో చేస్తామా, వారం రోజులు చేస్తామా, నెల రోజులు చేస్తామా, రిపీటెడ్‌గా చేయాల్సిన అవసరం ఉంటుందా ఏంటనేటువంటిది సహజంగా అది స్ట్రిక్ట్‌గా ఉన్న పేరెంట్స్‌కైనా, గారాబం చేసే పేరెంట్స్‌కైనా సరే. ఎవరికైనా సరే. హ్మ్. కానీ హ్మ్. మీరు ఇందాక చెప్పారు కదా, అన్నీ ఇచ్చేటువంటి పేరెంట్స్ వాళ్ళకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. వాళ్ళ గురించి మనం అసలు మాట్లాడుకోవద్దని అనుకున్నాం. సో, వాళ్ళకి ఎక్కువ టైం పడుతుంది రైట్. ఆ బయటకి తీసుకురావటానికి. దట్స్ ఆల్ అండి. మంచి విషయం సార్. రైట్. సో, యాక్చువల్‌గా టీనేజ్‌కి వచ్చేసరికి పేరెంట్స్ అయినా, అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు వీళ్ళందరూ ఏమనుకుంటారంటే, వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, మనం చెప్పిన మాట వినట్లేదు అని చెప్పి అనుకుంటారు. యాక్చువల్‌గా అది నిజంగానే వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వకపోవటమా ఆ ఏజ్‌లో ఉన్న మార్పు? లేదంటే వాళ్ళని మనం అర్థం చేసుకునే పరిస్థితిలో మనకేదన్నా కొంచెం తలకిందులవుతున్నాయంటారా? రెస్పెక్ట్ ఇవ్వకపోవడం కాదండి పాపం. హ్మ్. ఎందుకంటే ఒక మంచి రైట్ ఎన్వైరన్మెంట్లో మనం పిల్లల్ని పెంచినప్పుడు హ్మ్. మీరు ఆ పిల్లలకి ఆ రెస్పెక్ట్ ఇస్తూ, మీరు మీ ఇంట్లో ఉన్న పెద్దలకి రెస్పెక్ట్ ఇస్తూ వెళ్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా ఆ పిల్లలు 100% వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇస్తారు. హ్మ్. రైట్. అది కానప్పుడే తేడా వస్తుంది. హ్మ్. అదొక విషయం. రెండోది ఏమిటంటేనండి, ఆ రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నప్పటికీ కూడా వీడు మాట వినట్లేదు అనేది ఇది చాలా కీలకమైన పాయింట్. హ్మ్. అరే నేను ఇందాక చెప్పిన ఐడియల్ ఎన్వైరన్మెంట్ ఇస్తున్నామండి, అయినా ఇప్పుడు మాట వినట్లేదు అనేటప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు వినండి. ఇక్కడ ఏమవుతుందంటే, మీరు చెప్పేది ఏమిటి, వాడు విననిది ఏమిటి, ఇది ఇంపార్టెంట్ థింగ్. మీరు చెప్పేది ఏమిటి, వాడు విననిది ఏమిటి. ఆ! ఓకే. సో, మీరు చెప్పేది మీరు ఏం పదే చెప్తున్నారు, వాడు ఏమంటున్నారు? అదే చెప్తూ ఉన్నారా? సో, ఆల్రెడీ వాడు ఫెడప్ అయిపోడు దానికి. వెక్స్ రైట్. సో, అది ప్రాబ్లమా? ఇది మాత్రమే వినట్లేదా, ఏది వినట్లేదా? అది కూడా ఇంపార్టెంట్. అది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. థర్డ్‌ది ఏమిటంటే, వాడు భావాలు మీ దగ్గర వ్యక్తపరుచుకునేటువంటి సమయంలో మీ జడ్జిమెంట్ ఎంత ఇమ్మీడియేట్‌గా బయటకొచ్చేస్తుంది. ఇప్పుడు సపోజ్ మీ మీద మీరు చెప్పేటువంటి మాటల్లో నేను శ్రద్ధ పెట్టి లోపలికి వెళ్ళి విన్నప్పుడు ఆ ఎంపతి నాకొస్తుంది. దాంట్లో ప్రోస్ అండ్ కాన్స్ నిజాయితీగా నేను ఆలోచించగలుగుతాను. లేదు, మీరన్న దానికి నేను జడ్జిమెంటే ఇవ్వాలనుకోండి, మీది అన్నది సగమే వింటాను నేను. లేదా మీకు సగమే తెలుసని నేను అనుకుంటా. లేదు నేను మీకు బాస్ అనుకోండి. రైట్. సో, అప్పుడు ఏం జరుగుతుంది, నేను ఐడియల్ బాస్ అనుకోండి. ఓకే, ఇందులో ఉన్నటువంటి పాయింట్ ఏమిటి, దీని ఇంప్లిమెంటేషన్లో ఎంతవరకు ఇబ్బంది ఉంటుంది, దీని ROI ఏమిటి, ఇవన్నీ నేను అవన్నీ చూసి చేయగలుగుతాను. అలా కాకుండా వాళ్ళకి తెలియదులే, నేను చెప్తాను వాళ్ళు చేస్తారు కదా, మీరు చెప్పింది చేయండి, మీకు ఎందుకు అన్నప్పుడు ఏమవుతుంది. సో, ఇక్కడ కూడా అంతే. సో, అదే ఇబ్బంది. సో, అందువల్ల ఏమవుతుందంటే, నేను స్టార్టింగ్ నుంచి చివరి వరకు నేను చెప్తున్నటువంటి మాట, వాళ్ళు మాట్లాడిద్దాం. వాళ్ళు మాట్లాడినటువంటి దాంట్లో రైట్ ఏమిటి, రాంగ్ ఏమిటి అనేటువంటిది న్యూట్రల్ వేలో చూసేటువంటి స్థాయికి యాజ్ ఎ పేరెంట్గా మీరు పెరిగినప్పుడు దట్స్ అల్టిమేట్. రైట్. సో, అది ఇంపార్టెంట్. సో, ఎప్పుడు మనం న్యూట్రల్గా పెరగలేమండి. అక్కడ మనం ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్తో ఉంటాం. ఫైనల్గా ఇది మాత్రమే కావాలి, నువ్వు ఇది మాత్రమే చెయ్యాలి అని ఎప్పుడైతే నేను రిజిడ్గా ఫిక్స్డ్ మైండ్ సెట్తో ఉన్నానో, దానికి అంటే ప్రాపర్ రీజన్ లేకుండా నేను ఎప్పుడైతే ఉన్నానో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నేను సమాధానం ఇవ్వలేనటువంటి పరిస్థితి. దట్స్ ద ఫస్ట్ పాయింట్ అన్నమాట అండి, బ్రేక్ అవ్వటానికి. సో, కాబట్టి మీరు రైట్ ఎన్వైరన్మెంట్లో ఎప్పుడైతే ఆ పరిస్థితులు ఉన్నాయో వాళ్ళు గౌరవించట్లేదు అనేటువంటిది కాదు, అసలు ఆ సమస్య రాదు. అది మన అపోహ మాత్రమే అనుకోవచ్చా? అంటే పిల్లలు కదా. లేదు, ఇప్పుడు నేను చెప్పిన 2-3 కారణాలు ఉన్నాయి కదా, ఆ కారణాల్లో డిఫరెన్స్ వచ్చినప్పుడు ఆ బిహేవియర్ అట్లా వస్తుంది.
రైట్. అది వాళ్ళకి అర్థం కాదు, ఎస్. మనకి సో పూర్తిగా ఆ ఎన్వైరన్మెంట్, రైట్ ఎన్వైరన్మెంట్ ఇంట్లో లేనప్పుడు, బయట ఎక్కువ అబ్బాయి బాగా ప్రభావితం అయినప్పుడు ఆటోమేటిక్గా కంప్లీట్గా అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. పరిస్థితికి అక్కడ ఆ దారితీస్తుంది. స్థాయిలో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటువంటి సందర్భంలో ఓకే, సీరియస్గా స్టెప్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్. కరెక్షన్స్ వెంటనే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదంటే Right. మళ్ళీ అది Yeah. ఇంకా పెద్ద కాంప్లికేట్ అవుతుంది. Correct. రైట్. సో ఇప్పుడు జనరల్గా పెద్దవాళ్ళందరూ ఏమనుకుంటారంటే పిల్లలు టీనేజ్కి వచ్చేసారు కదా, ఇంక సర్లే అని చెప్పి వదిలేస్తారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? తర్వాత చాలా పెద్ద సమస్యలు కూడా క్రియేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా, దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నామని అనుకోవచ్చా? అంటే టీనేజర్కి వచ్చేటప్పటికి వదిలేయటం అంటేనండి, ఇది అంటే ఒక్క రోజులో రాదు ఇది. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన సమస్య కూడా ఏమిటంటే పిల్లలు మాట వినకపోవడం అనేది కొంత కొంత అలా పెరిగి ఒక స్థాయికి వస్తుంది. సో ఎప్పుడైతే వీళ్ళు మొత్తానికి వదిలేసారో అంటే ఆటోమేటిక్గా గ్యాప్ పెరిగి వదిలేస్తే ఒక రకమైనటువంటి ఫలితం ఉంటుంది. రైట్. లేదా వీళ్ళు దాని మీద అంటే పూర్తి అవగాహనతోనే వాళ్ళకి రైట్ ఇండిపెండెన్స్ ఇవ్వటం కోసం వదిలేటువంటి సందర్భం ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏదైనా వాళ్ళు ఇండిపెండెంట్గా చేయగలుగుతున్నారు, మన దగ్గర షేర్ చేయగలుగుతున్నారు. సో ఆటోమేటిక్గా ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు చేసుకొని ఇవ్వటం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్. ఆ ఇండిపెండెన్స్ వస్తుంది వాళ్ళకి మొట్టమొదటిగా. వాళ్ళు చేసేటువంటి దాని మీద ఆ అకౌంటబిలిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే అకౌంటబిలిటీ పెరుగుతుందో కరెక్షన్స్ వస్తాయి. మీరు అలా కాకుండా వీడు చెప్పినా వినట్లేదని వదిలేశారనుకోండి, అది కదా అది సమస్య. అది ఇబ్బంది. అది సమస్య. అప్పుడు ఎటుపక్కకైనా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదండి, చిన్నపిల్లల విషయంలో కూడా టీనేజ్లో కూడా జరుగుతున్నటువంటి ప్రమాదాలు, ఎన్ని ప్రమాదాలు అంటే ఎంత ఎక్స్ట్రీమ్ కేసెస్ వస్తూ ఉన్నాయి. 17 సంవత్సరాల పిల్లవాడు కత్తి తీసుకుని వేరే పిల్లవాడిని పొడిచి చంపేశాడు అంటే అసలు గట్స్ ఎట్లా వస్తున్నా, థాట్స్ ఎట్లా ఆ థాట్స్ ఎట్లా వస్తున్నాయి. అది సినిమాలు కానివ్వండి, అది సొసైటీ ఆల్రెడీ మనం వేరే డైరెక్షన్లో తీసుకెళ్తూ ఉన్నాము. సో ఇలాంటి సందర్భాలు ఉన్నాయి కదా. అంత ఎక్స్ట్రీమ్ స్థాయికి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఎట్లా ఉంటుంది. సో అదే ఏజ్ లో ఉన్న పిల్లలు కూడా కొన్ని రికార్డ్స్ ఇప్పుడు చేసిన అంతే అదే అంటున్నాను నేను అందుకే మనం ముందు నుంచి మనం మాట్లాడుతున్నటువంటిది డైరెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ డైరెక్షన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ డైరెక్షన్ మనం సరిచేయకపోతే పిల్లల నుంచి ప్రాబ్లం కాదు, పిల్లల యొక్క డైరెక్షన్ అనేటువంటిది ఇంపార్టెంట్. రైట్. సో ఇప్పుడు మీకు 2 పిల్లలు ఉన్నారు, ఇద్దరికి మంచి కారు ఇచ్చారు, మంచి ఎక్స్పెన్సివ్ కారు, మంచి కారు ఇచ్చారు. రైట్. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ ఈ ప్లేస్ నుంచి ఇంకో గమ్యానికి చేరాలి. ఈ ప్లేస్ నుంచి గమ్యానికి, వాళ్ళు అనుకున్నటువంటి గమ్యానికి చేరాలంటే వాళ్ళకి కావాల్సినటువంటిది ఏమిటి? ఈ ఎక్స్పర్టీజ్, సౌకర్యాలు, ఈ కారు, ఇవన్నీ పక్కన పెడితే ముందుకు వీళ్ళకి డైరెక్షన్ కావాలి కదా. అక్కడికి చేరాల్సినటువంటి డైరెక్షన్ ఇంపార్టెంట్ కదా. సో అది లేకపోతే ఏమవుతుంది అంటే మీకు అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ, ఆ డైరెక్షన్ లేకపోతే ఇది ఎక్కడికి వెళ్తుంది? గమ్యం ఎటుపక్కకి తీసుకువెళ్తుంది? ఎన్ని ప్రమాదాలను తీసుకొస్తుంది మధ్యలో. సో దట్స్ ఆల్ అండి. అది ఇంపార్టెంట్. విషయాలన్నీ కూడా టీనేజ్ పిల్లల విషయంలో అయితే ఎంత జాగ్రత్తగా ఉండాలో చాలా. సో నేను అదేనండి మరి ఒక్కసారి చెబుతున్నా, ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం. ఈ 5 నుంచి 6 సంవత్సరాలు వయసు, ఆ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం మనం శ్రద్ధ పెట్టగలిగినట్లయితే, పేరెంట్స్ ప్రత్యేకించి శ్రద్ధ పెట్టగలిగినట్లయితే వాళ్ళు చూసేటువంటి రిలేషన్ ఎక్సలెన్స్ వేరేగా ఉంటుంది, కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. బట్ ఇక్కడ కొంత ఓర్పుతో చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్. సో అందుకే టీనేజ్ అనేది చాలా చాలా గొప్ప విషయం, ఐ మీన్ గొప్ప టైం అది. అదే టైంలో ఇటు పేరెంట్స్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. పేరెంట్ పాత్ర ఇంపార్టెంట్, వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ కూడా మంచి టైం అన్నమాట అండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ టీనేజ్లో పిల్లలు ఉన్నట్లయితే ఒక్కసారి మీరు కొంత టైం కేటాయిద్దాం. సో అవసరమైతే మా హెల్ప్ తీసుకోండి. మీకు డిఫరెంట్ ప్లేసెస్లో ఏమిటంటే హైదరాబాద్, మోస్ట్ పర్టికులర్లీ హైదరాబాద్ రెస్పాన్సిబుల్ పేరెంటింగ్ అనే ఇనిషియేటివ్ ఏదైతే ఉందో ఇది గేటెడ్ కమ్యూనిటీస్లో ప్రత్యేకించి వాళ్ళు ఉపయోగించుకోవచ్చు సర్వీస్, కంప్లీట్లీ ఫ్రీ. మనం దాని గురించి ఏం చార్జ్ చేయట్లేదు. ఒక 90 minutes సెషన్ ఉంటుంది. సో యూ విల్ సీ, అంటే మీ యొక్క డౌట్స్ కానివ్వండి, క్వశ్చన్స్ కానివ్వండి, ఆన్సర్స్ కానివ్వండి, ప్రాక్టికల్ టిప్స్ కానివ్వండి. సో కంప్లీట్గా చాలా వండర్ఫుల్ సెషన్ అనమాట అండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రైట్. సో టీనేజ్ అన్నది ఎలాగ రికార్డ్స్ సృష్టించవచ్చో చెప్పారు, ఎలాగ పేరెంట్స్ పాత్ర ఎంత కీలకమో చెప్పారు, వాళ్ళని ఎలా డీల్ చేయాలి, ట్యాకిల్ చేయాలి, చాలా విషయాలు పూసుకొచ్చినట్టు చెప్పారు. సో అద్భుతంగా మనం 4th కాన్సెప్ట్ ఎంత ఇంపార్టెంట్ సెషనో
చాలా చాలా పేరెంట్స్‌కి ఇప్పుడు మనకి కామెంట్స్‌లో తెలుస్తూ ఉంటది. వ్యూవర్‌షిప్‌లో తెలుస్తూ ఉంటది. చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. మీ థ్యాంక్ యూ. డీప్ అనాలిసిస్ దీని మీద ఒక మంచి అవేర్‌నెస్ తీసుకొచ్చారు. అలాగే టీనేజ్ అనేది ఎంత సెన్సిటివ్ పీరియడో కూడా అది మనకు బాగా తెలుసు. సో, చాలా విషయాలు మాకు చెప్పినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. రైట్, చూసారు కదా, పేరెంట్స్ కూడా గమనించండి. ఇలాంటి సెషన్స్ అలాగే ఎపిసోడ్సే కాదు, పేరెంటింగ్ సెషన్‌కి సంబంధించిన కొన్ని కొన్ని గేటెడ్ కమ్యూనిటీలో ప్రోగ్రామ్స్ అనేవి ఇనిషియేట్ చేస్తూ ఉన్నారు. మీరు తెలుసు, మన సుబ్బారావు గారితో మీరు కనుక ముఖాముఖిగా మాట్లాడాలన్నా, పిల్లలకి సంబంధించి ఎలాంటి సందేహాలు, సూచనలు మీకున్న నిర్మోహమాటంగా ఆయనతో మీరు ప్రత్యక్షంగా మాట్లాడే ఒక అద్భుతమైన అవకాశము. మీరు సద్వినియోగం చేసుకోండి. దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే కింద నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉన్నాయి. కాల్ చేసి మిగతా విషయాలు కూడా తెలుసుకోవచ్చు. గేటెడ్ కమ్యూనిటీ లాంటి పెద్ద పెద్ద సొసైటీలో ఎవరైతే ఉంటారో వారు సుబ్బారావు గారితో డైరెక్ట్‌గా కమ్యూనికేట్ అవ్వచ్చు. వారు మీకు 90 మినిట్స్ సెషన్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మీ పిల్లలకి మంచి భవిష్యత్తుకి బాటలు వేసుకొని మంచి బంగారు అవకాశం అని చెప్పి మేము ప్రైమ్ నైన్ ఛానల్ తరపు నుండి మీ అందరికీ కూడా కోరుతున్నాం. దయచేసి మిగతా వివరాల గురించి కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్‌కి కాల్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మరొక ఎపిసోడ్‌తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను సుబ్బారావు గారితో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.